अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న మనము నవేతి విభాష అనే సూత్రం చెప్పుకున్నాము. నవేతి విభాష అంటే నా అంటే నిషేధార్థః, వా అంటే వికల్పార్థః, అనయోః నిషేధ వికల్పార్థయోః విభాష సంజ్ఞా భవతి అని చెప్పుకున్నాం. నిషేధము వికల్పార్థానికే విభాష అని పేరు. సో దానికి సంబంధించిన ఉదాహరణ మనము నిన్న చూశాము. శుషావ అనేది అందులో కొంతవరకు మనం చూశాము. నెక్స్ట్ ప్రక్రియ ఏంటి అనేది ఇప్పుడు చూద్దామండి. నిన్నటి పాఠంలో మన రూపసిద్ధి ఏదైతే చెప్పుకున్నామో అందులో ఎవరికైనా సందేహం ఉంటే చెప్పండి. మహోదయ వేరే దానికి ఇప్పుడు పోస్ట్ ఇవ్వండి మహోదయ, దాంట్లో ఫోటోలు ఉన్నాయి. ఎవరికైనా సందేహాలు ఉంది? అస్తు ప్రకృతం అనుసరామః. నిన్న మనము శుషావహ అనే రూపసిద్ధి చెప్పుకుంటున్నాము. అందులో నిన్న ఏం చెప్పా అంటే శుషావ అనే రూపసిద్ధిని తయారు చేయాలంటే మనము 2OSV ధాతు తీసుకున్నాము. ఏ ధాతు? 2OSV ధాతు తీసుకున్నాము. ఈ 2OSV ధాతుకి భూవాదయో ధాతవ అనే సూత్రం చేత ధాతు సంజ్ఞని పేరు పెట్టుకున్నాం. ధాతు సంజ్ఞని పేరు పెట్టిన తర్వాత ఆ ధాతువులో ఉన్నటువంటి అనుబంధాలు ఏవైతే ఉన్నాయో వాటికి లోపం చేశాం. అనుబంధాలు ఏమున్నాయంటే ఆదిలో ధాతునకు ఆదిలో 2 ఉంది, అందుకే ఆది ఇంటుడవహ అనే సూత్రం చేత ఇత్ సంజ్ఞని పేరు పెట్టుకుంటాం. తర్వాత ఓ ఉంది, ఒకారానికి ఉపదేశే అజనునాసిక ఇత్ ప్రకారంగా ఇత్ అని పేరు పెట్టుకుంటాం. ఇట్లా రెండింటికి ఇత్ అని పేరు పెట్టుకోగానే తస్యలోపహ అనే సూత్రం వచ్చేసి ఎవరికైతే ఇత్ అని పేరు పెట్టావో వాటికి లోపం చేయవని చెప్పింది. లోపం అంటే ఏమిటి? అదర్శనం లోపహ. తో ఈ రకంగా అనుబంధ లోపం చేసుకుంటే స్వీ మిగిలింది. స్వీ మిగిలిన తర్వాత ధాతుకు అధికారానికి వెళ్ళాం. మళ్ళీ ధాతుకు అధికారంలో పరోక్షే లిట్ అనే సూత్రం ఉంది. పరోక్షే భూతే అర్థం అంటే పరోక్ష భూతకాల అర్థంలో ధాతువు చేత లిట్ ప్రత్యయం వస్తుంది. అంటే పరోక్ష కాల ప్రత్యక్షంగా వచ్చలేదు. పరోక్ష అర్థంలో అనధ్యతన పరోక్షణ అనధ్యతన పరోక్షే భూతే కాలే అర్థే. అనధ్యతన అంటే నా అద్యతన అనధ్యతన అంటే ఈ రోజు కాని భూతకాలం అంటే నిన్న మొన్న అంతకన్నా ఎక్కువ ప్రాచీన కాలంలో జరిగిపోయినటువంటి విషయం. కాబట్టి ప్రత్యక్షంగా చూడలేదు, పరోక్షంగా ఏదైతే విన్నామో భూతకాల అర్థంలో పరోక్ష భూతే కాలే అంటే లిట్ ప్రత్యయం వస్తుంది చెప్పి మనం పరోక్ష లిట్ ప్రకారంగా ఆ సూత్రం ప్రకారం లిట్ తెచ్చుకున్నాం. లిట్ ఎల్లప్పుడూ ధాతుకి పక్కనే వస్తుంది కాబట్టి స్వీ లిట్ వచ్చింది. లిట్ రాగానే లిట్కి అనుబంధ లోపం చేసుకుని ఆ లిట్ లకార స్థానంలో లా మిగిలింది. టకారానికి హలంత్యం, ఈకారానికి ఉపదేశ అజనునాసిక ఇత్, తస్య లోపహ అదర్శనం లోప చేస్తే ఇల్లు మిగిలింది. ఆ లకార స్థానంలో లస్య ఇదం అధికార సూత్రం అని చెప్పి అధికారంలో తిబాది ఉత్పత్తి చేసి మనము పూర్వత్ తిబాది ఉత్పత్తిని చెప్పాము. ఆ ప్రక్రియ ప్రకారంగా ప్రథమ పురుష ఏకవచనే టిప్ ప్రత్యయ భవతి. ప్రథమ పురుషం ఏకవచనే టిప్ తెచ్చుకున్నాం ఇక్కడ లకార స్థానంలో. అందుకే స్వీ టిప్ వచ్చిందా. స్వీ టిప్ వచ్చిన తర్వాత దానికి ఎదుగునే పరస్మై పదానాం నల తుషు స్థల తుష నల్వమాహ అనే సూత్రం ప్రకారంగా పరస్మై పద స్థానంలో ఏవైతే ప్రత్యయాలు ఉన్నాయో ఆ ప్రత్యయాలు క్రమంగా మనం టిప్పు స్థానంలో ఏమొస్తుంది, అతు స్థానంలో ఏమొస్తుంది, ఊసు స్థానంలో ఏమొస్తుంది క్రమంగా చెప్పుకున్నాం. ఇక్కడ టిప్పు స్థానంలో నల్లు వచ్చింది. పరస్మై పదానం అనే సూత్రం ప్రకారంగా టిప్పు స్థానం నల్లు తెచ్చుకున్నాం. అందుకే
స్వి నల్ ముందు లిట్ స్థానంలో తిప్పు వచ్చింది, ఆ తిప్పు స్థానం నల్ ఆదేశంగా వచ్చింది. స్వి నల్, ఈ నల్ కి అనుబంధ లోపం చేస్తాము, అప్పుడు ఆ మిగులుతుంది. చుట్టూ లషక్వ హలంత్యం ప్రకారంగా చుట్టూ హలంత్యం ప్రకారంగా అనుబంధం లోపం చేస్తే నల్క ఆ మిగులుతుంది. అందుకే స్వి ఆ. ఇప్పుడు ఈ స్థితిలో విభాష స్వేహి అనే సూత్రం వచ్చేసి ఈ సందర్భంలో స్వి ధాతుకి లిట్ పక్కన ఉంటేనే సంప్రసారణం అవుతుంది అని చెప్పింది. స్వి ధాతుకి లిట్ పక్కన ఉంటే, లిట్ ఎక్కడ ఉంది? నల్లని లిట్. ఎందుకు నల్లని లిట్ అంటున్నాం? ఎందుకు లిట్ స్థానంలో తిప్పు వచ్చింది, తిప్పు స్థానంలో నల్ ఆదేశంగా వచ్చింది కాబట్టి ఆ పై ప్రకారంగా తిప్పు స్థానంలో వచ్చింది కాబట్టి ఇది కూడా తిప్పు ప్రత్యయం అయినప్పుడు, ఇది కూడా లిట్ అనే ప్రత్యయం అయినప్పుడు ఇది కూడా లిట్ కిందనే భావించి అది పక్కన ఉంది కాబట్టి స్వి ధాతుకి సంప్రసారం చేసుకొని చెప్పింది. స్వి ధాతు సంజాని పెట్టి సంప్రసారం చేసుకొని చెప్పింది. సంప్రసారం అంటే ఏమిటి అని అడిగినప్పుడు ఇగ్యన సంప్రసారణం అనే సూత్రం వచ్చి చెప్పింది అన్నమాట. అంటే ఎనహ స్థానం ఇక్ సంప్రసారణ సంజకో భవతి, ఎన్య స్థానంలో ఇక్ చేస్తే సంప్రసారణం అంటాము. ఇక్కడ స్వి ధాతులు ఎన్ అనేది యా వా ఉంది, దాని స్థానంలో ఉకారం సంప్రసారంగా వస్తుందన్నమాట. కాబట్టి సంప్రసారం చేసాం కాబట్టి ఆ వకార స్థానం ఊ వస్తుంది. అప్పుడు షా ఉ ఈ ఆ అని చెప్పుకున్నాం. షా ఉ ఈ ఆ. ఇక్కడ సంప్రసారం వికల్పంగా వస్తుందండి. ఏంటండి? విభాష స్వేహి అనే సూత్రం చేత స్వి ధాతుకి సంప్రసారం విభాష వికల్పంగా వస్తుంది. సంప్రసారం చేశాం కానీ వికల్పంగా. ఇప్పుడు ఈ సూత్రంలో విభాష శబ్దం చూసి విభాష అంటే ఏమిటి అడిగినప్పుడు మన ప్రకృత సూత్రం వచ్చి చెప్తున్నవాడు. విభాష అంటే నిషేధ వికల్పార్థయో విభాష సంజ్ఞా భవతి. వికల్పార్థయో విభాష సంజ్ఞా భవతి. నిషేధాన్ని మరి వికల్పం చేసేదాన్ని విభాష అంటామని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాము. కాబట్టి ఏమవుతుంది? స్వీ స్థానంలో ఉకార స్థానం సంప్రసారం చేసుకుంటే వకార స్థానంలో మాత్రం ఊ వస్తుంది. మిగిలిన వర్ణాలు ఏవైతే ఉన్నాయో అలాగే ఉంటాయి. అందుకే ప్రక్రియ వచ్చింది మనకు షా హలంతము, వకార స్థానంలో ఊ, ఈలో వకారంలో ఊ ఈ ఎలాగైతుందో అలాగే ఉంది. ఆ నల్ స్థానంలో ఆ వచ్చింది. ఇక్కడ మనము సంప్రసారణాచ ప్రకారంగా సంప్రసారం పక్కలో ఉండే అచ్చుకు ముందు ఉన్నటువంటి సంప్రసారణం ఆ రెండింటి స్థానంలో పూర్వరూపం చేసుకున్నాం. పూర్వరూపం చేస్తే ఊ మిగిలింది. ఆ ఊ మిగిలిన తర్వాత సు అయిపోయింది. ఆ ఉకారాన్ని సకార హలంతంలో కలిపితే నల్క ఆ పక్కన వచ్చింది. షు ఆ. ఇంతవరకు స్థితి చెప్పుకున్నాం మనం. ఈ స్థితిలో యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం అని సూత్రం చెప్పాను. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం. ప్రత్యయం పక్కన ఉంటే ముందున్న దానికి సుకి అంగ సంజ్ఞ అని పేరు వస్తుంది. కాబట్టి ఇక్కడ అంగాన్ని పేరు పెట్టుకున్నాం. అంగాన్ని పేరు పెట్టుకోగానే ఎలా వచ్చింది? అంగస్య. రాసుకోండి. అంగస్య ఇదం అధికార సూత్రం. ఇదం అధికార సూత్రం. అధికారే అస్మిన్ అధికారే రాసుకోండి కింద. అచోయ్ ఈనితి రాసుకోండి. ఇదేమంటుందంటే అచోయ్ ఈనితి అనేన సూత్రేణ నితి ప్రత్యయే పరతః అనేన సూత్రేణ నితి ప్రత్యయే పరతః ఇగంతస్య అంగస్య వృద్ధిర్భవతి. ఇగంతస్య అంగస్య కిం భవతి? వృద్ధిర్భవతి. వృద్ధి అవుతుందంట. అనేన సూత్రేణ నిత్తి ప్రత్యయే పరతః. నిత్తి ప్రత్యయం పక్కన ఉంటే ఇగంతస్య అంగస్య వృద్ధిర్భవతి. ఓకేనా? తో ఇక్కడ ఈ సూత్రం ఇక్కడ ఎలాగ వినియోగించబడింది? ఈ కండిషన్స్ ఇక్కడ ఉన్నాయా? మన దగ్గర స్థితి ఏంటండి?
షు ఆ. మన దగ్గర స్థితి ఏంటండి? పరిశిష్టం తీసుకోండి. షు ఆ. ఓకేనా? షు ఆ. ఇక్కడ ఆ ఎక్కడి నుంచి వచ్చింది మనకు? ఆ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ అనేది నల్ ప్రత్యయం యొక్క ఆకారం అండి. నల్ స్థానంలో వచ్చినట్టు అనుబంధ లోపం చేసుకుంటే ఆ వచ్చిందన్నమాట. అంటే నల్ ప్రత్యయం నల్ నుంచి వచ్చింది, నల్ స్థానంలో ఆ వచ్చింది. కానీ నల్లో నకారానికి ఇత్తు చేసామా? నల్లులో నకారానికి ఇత్తు చేసాం కదా, నిత్ అంటాం. నిత్ ప్రత్యయం పక్కన ఉంది కదా. నిత్ ప్రత్యయం పక్కన ఉంటే ఇగంతస్య అంగస్య. సు అనేది చెప్పాం కదా, ప్రత్యయం పక్కన ఉంటే ముందు అంగసంజ్ఞ. నల్ అనేది ప్రత్యయం, ఇక్కడ ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి ముందు దానికి అంగం అని పేరు వస్తుంది. అంటే సు అంగం. ఆ అంగము ఎలా ఉండాలంటే ఇగంతమై ఉండాలంట. అంటే ఇక్ ప్రత్యాహారం అంతిమంలో ఉండాలంట. ఇక్ అంటే వస్తే ఇక్ ప్రత్యాహారంలో ఈ, ఉ, రు, లు ఈ 4 వర్ణాల నుంచి ఏదో ఒక వర్ణం ఉండాలంట. ఇక్కడ 4 షూలో ఊ ఉంది కదా, అంటే ఈక ప్రత్యాహారంలో వస్తుంది కదా, కానీ ఇగంతం ఉండి అదే అంగం కూడా పేరు పెట్టుకున్నాం. ఇగంతస్య అంగస్య, ఇగంత అంగానికి నితి పరత, నిత్య ప్రత్యయం పక్కన ఉంటే ఇక్కడ నల్ ఉంది కదా, నల్ ప్రత్యయం అనేది నల్ ప్రత్యయంలో నకానికి ఇతి చేశాం చుట్టూ ప్రకారంగా. కానీ నిత్య ప్రత్యయం పక్కన ఉంటే ఇగంత అంగానికి వృద్ధి అవుతుంది అని చెప్పింది. అంటే ఊకి వృద్ధి అవుతుంది అని చెప్పి, వృద్ధి అవుతుంది బాగానే ఉంది. ఇగంతం ఉంది, అంగం ఉంది, దానికి వృద్ధి చేస్తాను. కానీ వృద్ధి ఏం వృద్ధి అంటే ఏమిటి? వృద్ధితికిం రాసుకోండి. వృద్ధితికిం ఈ సూత్రం వచ్చి వృద్ధి చేస్తా అని చెప్పి, ఇగంతస్య అంగస్య వృద్ధి భవతి అని చెప్పింది. సో వృద్ధితికిం మళ్ళీ సందేహం కలిగింది, రాసుకోండి. వృద్ధితికిం అన్నప్పుడు వృద్ధిరాదైచ్ ఇది వచ్చిందన్నమాట. వృద్ధిరాదైచ్. ఈ సందేహం ఎందుకు వచ్చింది? అచో ఈ నిత్య ప్రత్యయం పక్కన ఉంటే నుల్క నల్ ప్రత్యయంలో ఆ అనుబంధం లోపం చేసుకుంటే ఆ మిగిలింది కదా, అక్కడ నకారానికి ఇతి చేసామానికి నిత్యం అంట. అటువంటి నిత్య ప్రత్యయం పక్కన ఉంటే ఇగంతమైన అంగానికి, అంటే ఇక్ ప్రత్యాహారం అంతిమంలో ఉన్నటువంటి అంగానికి వృద్ధి చేసుకో అని చెప్పింది. వృద్ధి చేసుకో అంటే వృద్ధి ఏం చేయాలి? వృద్ధి అంటే ఏమిటి అన్నప్పుడు ఈ సూత్రం వచ్చింది. వృద్ధి రాదైచ్. అనేన సూత్రేణ ఆ, ఐ, ఔ ఇతి ఏతేషాం వర్ణానాం వృద్ధి సంజ్ఞా భవతి. ఆ, ఐ, ఔ ఇతి ఏతేషాం వర్ణానాం వృద్ధి సంజ్ఞా భవతి. వృద్ధి సంజ్ఞా భవతి. ఓకేనా? సరే. సో వృద్ధి అనగానే మనకు ఉకార స్థానంలో వృద్ధి ఎన్ని వచ్చాయండి? ఆ, ఐ, ఔ 3 వర్ణాలు వచ్చాయండి. ఉకార స్థానంలో 3 వర్ణాలు వచ్చాయి. ఆ 3 వర్ణాల్లో మూడికి వృద్ధి అని చెప్పారు. ఏది పెట్టుకోవాలి? నిర్ణయం కోసం ఇంకో సూత్రం వచ్చింది, రాయండి. స్థానేంతరతమః. స్థానేంతరతమః. వృద్ధి చేసుకోనగానే వృద్ధి అనగానే వృద్ధి అనేది 3 వర్ణాలు కాబట్టి 3 వర్ణాలు వచ్చాయి. ఉకార స్థానంలో 3 వర్ణాలు వచ్చాయి. ఏం పెట్టుకోవాలి? దానికి నిర్ణయం కోసం ఈ సూత్రం వచ్చింది. స్థానేంతరతమః. స్థానేంతరతమః రాసుకుంది. అనేన సూత్రేణ స్థానే, ఏ స్థానంలో? ఉకార స్థానే. స్థానేంతరతమః అనే సూత్రాన్ని తాత్పర్యం రాసుకోండి. స్థానేంతరతమః బ్రాకెట్ లో కొటేషన్ పెట్టుకుని రాసుకోండి. అనేన సూత్రేణ స్థానే అంతరతమః ఆదేశః భవతి. అనేన సూత్రేణ స్థానే అంతరతమః. స్థానే అంతరతమః అంటే సదృశతమః ఆదేశః భవతి. అనేన సూత్రేణ స్థానే అంతరతమః అంటే ఈక్వల్ టు దాన్ని సదృశతమః ఆదేశః భవతి. అంటే ఆ స్థాన ఉకారానికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి వర్ణం ఏదైతే ఉందో ఆ వర్ణం తీసుకోని చెప్పింది. ఇప్పుడు దగ్గరగా ఉన్నటువంటి వర్ణాలు ఏంటివి? మనకు 3 ఉన్నాయన్నమాట. 3 వర్ణాలు ఏం తీసుకోవాలి అంటే దానికి నిర్ణయం ఏం చెప్పిందంటే స్థానే అంతరతమః ఆదేశో భవతి. స్థానంలో ఏదైతే ఆ వర్ణానికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి వర్ణం ఏదైతే ఉందో, అంటే స్థానంతో కావచ్చు, ప్రయత్నం కావచ్చు, అట్లా స్థానం కానీ ప్రయత్నం కానీ ఏదో ఒకటి కలవాలి. అంటే ఆ ఉకార వర్ణానికి సమానంగా వర్ణం ఏదైతే ఉందో అది తెచ్చిపెట్టుకొని చెప్పింది. స్థానే అంతరతమః ఆదేశో భవతి. ఓకే. ఇప్పుడు ఉకారికి ఊకి స్థానం అంటే అది చూద్దాం. ఉపు పద్మానియా ఓష్ట్యాహ. ఇక్కడ ఓష్ట స్థానం. ఓష్ట స్థానంలో అంటే ఓష్టం అంటే పెదవుల సహాయంతో పలికేటువంటి వర్ణం ఏదైతే ఉందో అదే వర్ణం ఇక్కడ తెచ్చిపెట్టుకోవాలి. ఇక్కడ మనకు 3 వర్ణాలు ఉన్నాయి. ఆ,
ఐ ఔ ఈ 3 వర్ణాల్లో ఆ ఎలా పలుకుతాం, ఎలా ఉచ్చరిస్తాం? అకుహ విసర్జనీయా కంఠ్యా. ఇక్కడ ఆకి స్థానం కంఠం కాబట్టి ఇది భిన్నంగా ఉంది. మనకేంటి పెదవులతో పలికేటువంటి వర్ణం ఏదైతే ఉందో అది తెచ్చుకోవాలి. ఇది అకారం అంటే ఆకారం అంటే కంఠంతో పలికేటువంటి వర్ణం కాబట్టి ఇది కొంచెం భిన్నంగా ఉంది కాబట్టి తీసేసాం. నెక్స్ట్ ఐ. ఐకి స్థానం ఏంటి? ఏ దైతౌ కంఠ తాళవ్యౌ. ఇది ఐకా ఎలా పలుకుతాం? కంఠము తాళుతో పలుకుతాం కాబట్టి ఇది కూడా పూర్తిగా విపరీతంగా ఉంది కాబట్టి ఐ కూడా రాలేదు. నెక్స్ట్ ఓ. ఓకి స్థానం ఎలా ఉచ్చరిస్తాం? ఒకరిని ఉపూ పద్మానియా ఓష్ట్యాహ. ఉపూ పద్మానియా ఓష్ట్యాహ. ఇక్కడ ఓష్టవర్ణం ఉందండి. ఇక్కడ ఊ అని కూడా ఓష్ట స్థానము, ఒకాలని కూడా ఓష్ట స్థానం. ఒకాలని కూడా ఓష్ట స్థానం. ఇది కూడా పెదవులతో పలుకుతాం, ఇది కూడా పెదవులతో పలికేటువంటి వర్ణం కాబట్టి రెండు సమానంగా ఉండే, అత్యంత దగ్గరగా ఉన్నాయి రెండు అక్షరాలు స్థానం కాబట్టి ఒకాదాన్నే పెట్టుకుంటాము. అందుకే ఊ స్థానంలో షూలో ఉండే ఊ స్థానంలో ఏమొస్తే ఓ అయిపోతుంది. అంటే ఊకి ఓ చేస్తాము, షకార హలంతం అయిపోతుంది. షకార హలంతానికి ఓ కలిపితే షో అయిపోయింది. ఊకి ఓ చేస్తే షో అయిపోతుంది. అందుకే వృద్ధి చేయండి, షో రాయండి. ఇక్కడ ఇప్పుడు అర్థమైంది అనుకుంటా, షో అయిపోయింది. సారీ షో కాదండి, అవు కదా వృద్ధి, అవు వృద్ధి. మనకి ఓదతో కంఠోష్ఠవు అండి. ఇప్పుడు స్థానం ఎలా కలిపాము? ఓ దౌతౌ టియోష్ఠవు. కంఠము మరియు ఓష్టం రెండు కంఠ సహాయంతో ఓష్ట సహాయంతో పలుకుతాం అవకారాన్ని. అయినా ఏదో ఒక ఓష్టం కొంచెం కలిసింది కదా, సాదృశ్యం ఉంది, సదృశ్యత ఉంది కాబట్టి ఇక్కడ ఉకార స్థానంలో ఔకారం వృద్ధిగా వస్తుందన్నమాట. అంటే ఆకారం కాకుండా ఐకారం కాకుండా ఔకారాన్ని, ఔకారానికి ఓష్ట స్థానం కూడా ఉంది, ఇక్కడ కూడా ఉకారం కూడా ఓష్ట స్థానం కొంచెం సాదృశ్యం సమానత కలిసింది కాబట్టి ఔకారాన్ని పెట్టుకుంటాం. అంటే సు స్థానంలో షూలో ఉండే ఉకార స్థానం ఔకారం వస్తుంది. అందుకే ఏమైపోయింది? సౌ అయిపోయింది. షౌ రాసుకోండి. షౌ. షౌ పక్కనే ఉంది నల్క ఆ ఎలాగుందో అలాగే తెచ్చుకుంటాం. షౌ ఆ, షౌ ఆ. ఓకేనా? అచో ఇనితి అనే సూత్రం వచ్చేసి వృద్ధి చేసిందండి. ఓకేనా? వృద్ధి చేస్తే అవు అయిపోయింది. షౌ ఆ. ఇప్పుడు రాయండి. ఏ చోయ వాయావహ. ఏ చోయ వాయావహ. ఏ చోయ వాయావహ. ఏ చోయ వాయావహ. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ అచీపరతః, అచీపరతః అంటే అచ్చు పరంగా ఉంది కదా. నల్క ఆ అచ్చు అంటే అకారం. అచీపరత అచ్చు పరంగా ఉంటే అచీపరతః ఔకారస్య స్థానే, ఔకారస్య స్థానే, అచీపరతః ఔకారస్య స్థానే, ఔకారస్య స్థానే ఆవ్ ఆదేశో భవతి. ఆవ్ ఔకారస్య అంటే ఔకార స్థానంలో, ఔకారస్య స్థానే ఆవ్ ఆదేశః భవతి. ఆవ్ ఆదేశః భవతి. ఔకారస్య స్థానే ఆవ్ ఆదేశః భవతి. ఆవ్ ఆదేశః భవతి. తో అవకాశ స్థానం ఆవు చేయండి. ఇప్పుడు ఈ సూత్రం ప్రకారం రాయాలి కదా, అపని చేయాలి కదా. తో కింద రాయండి. షా హలంతము, షా హలంతము. అవకాశ స్థానంలో ఆవు రాయండి. ఆవు ఆ వకార హలంత. ఆవు ప్లస్ ఆ, ప్లస్ ఆ నల్క ఆకారం అండి. ఇప్పుడు షా హలంతము ప్లస్ ఆవు కలిపితే షావ్ అయిపోయిందండి. షావు ఆ. దాని కింద దాన్ని ఈక్వల్ టు పెట్టి దాని కిందనే షావు ఆ, షావు ఆ. షౌలో ఉండే అవకాశ స్థానంలో ఆవు చేసుకుంటే షావ్ అయిపోయింది. పక్కన ఆ ఎలాగుందో అలాగే ఉంది. అస్తు. ఇప్పుడు దీనికి ఎదురుగా రాసుకోండి. ఇప్పుడు ఈ స్థితిలో మనకి ఏం వచ్చింది? ఇప్పుడు మనకి షావ్ ఆ వచ్చిందండి. మనకి ఇంకా మన లక్ష్యం సిద్ధించలేదు. మన లక్ష్యం అంటే సుషావ రూపం సిద్ధించాలి, సాధించాలి. కాబట్టి షావ్ ఆ ఈ స్థితిలో ఇప్పుడు ఇంతవరకు అందరికి అర్థమైందండి? ఒక సందేహం ఉంది ఇక్కడ? అస్తు అండి. నీకు రాసుకోండి. షావ్ ఆ ఇక్కడ బాగా గమనించండి, నీట్గా అర్థం చేసుకోండి. షావ్ ఆ రాసుకోండి. లిటి ధాతో రణభ్యాసస్య, లిటి ధాతో రణభ్యాసస్య,
లిటి ధాతోరనభ్యాసస్య. లిటి ధాతోరనభ్యాసస్య. ఇక్కడ స్క్రీన్ మీద చూడండి. లిటి ధాతోరనభ్యాసస్య రాసుకోండి. అనేన సూత్రేణ లిటి పరతః धातोः लिटि परतः धातोः लिटि परतः धातोः लिटि परतः धातोः धातोः अवयवस्य लिटि परतः धातोरवयवस्य प्रथमस्य ఏకాచः డైరెక్ట్ రాపిస్తున్నాను. లిటి పరతః ధాతోరవయవस्य प्रथमस्य ఏకాచः ద్వే భవతః. ఓకే, ఇక్కడ ఉన్నట్టు రాపిలేదు, నేను డైరెక్ట్ రాపిస్తున్నాను. లిటి పక్కన ఉంటే ఇక్కడ మనకి షావ్ ఆ అండి. మన స్థితి ఏంటి? షావ్ ఆ. ఈ స్థితిలో, ఈ సందర్భంలో ఈ సూత్రం వచ్చి ఏం చెప్తుంటే, లిటి పక్కన ఉంటే, ముందు లిటి పక్కన ఉందా లేదా చూసుకోండి. ఇక్కడ షావ్ ఆలో ఆ అనేది లిట్ అండి. లిట్ అనేది లిట్టేనా ఇది అండి? లిట్టేనండి, పరోక్ష లిట్. ఎందుకని లిట్ స్థానంలో తిప్పు తెచ్చుకుని తిప్పు స్థానం నల్లి వచ్చింది. ఆ నల్లి స్థానంలో మనకి ఇది వచ్చింది అనమాట, ఆ వచ్చింది. కాబట్టి లిట్టే అంటే ఇవన్నీ లిట్ స్థానంలో వచ్చాక లిట్టే అనమాట. లిట్టి పరంగా ఉంటే ధాతో పరంగా ధాతు ముందే ఉంది, ధాతు ఉంది. అది పరంగా ఉంటే ముందే చూసుకుంటాం అనమాట. ఎటు పరంగా ఉంటే అంటున్నా అంటే దాని ముందు ఏముంది? ధాతులు అవయవస్య. ధాతు ఒక అవయవానికి. ఏ అవయవానికి? ప్రథమస్య ఏకాచః. ప్రథమ ఏకాచ్కి ద్వే భవతః. ప్రథమ ఏకాచ్కి రెండు అవుతాయంట. ఇక్కడ ఏముందండి మనకు? ధాతు షా ఉందండి. ఏ ధాతు? షావులో ప్రథమ ఏకాచ్కు ద్వే భవతః. ప్రథమ ఏకాచ్కు రెండు అవుతాయండి. ఏం చెప్పిందండి? ప్రథమస్య ధాతువులో ఇప్పుడు షావు ధాతు ఉంది ఇక్కడ మనకు. షావ్ అనే ముందు ధాతు. ప్రథమ ఏకాచ్కు ద్వే భవతః అంటుంది. ఏంటండి? ప్రథమ ఏకాచ్ ఇక్కడ షా. దీనికి కదా ప్రథమ ఏకాచ్ అదే కదా. ముందు షకారంలో హలంతో ఉంది, అది అచ్చు కాదు, అదే హల్లు. హల్లుల విషయం చెప్పలేదు. ప్రథంలో ఏకాచ్ అదే ప్రథమాచ్చే ఉండాలి. ప్రథమ ఏకాచ్ ఏదైతే ఉందో దానికి ద్వే భవతః రెండు అవుతాయి అని చెప్పింది. హల్లుల విషయం ఏం చెప్పలేదు కాబట్టి హల్లు ఎలాగైందో అలాగే ఉంటుంది. ప్రథమ ఏకాచ్ ఏదైతే ఉందో దానికి మాత్రమే రెండు చేసుకుంటామంట. ఓకేనా? సో ఇక్కడ ప్రథమ ఏకాచ్ ఈ సూత్రం ఏం చెప్పిందండి? లిటి పక్కన ఉంటే ప్రథమ ఏకాచ్కు ద్వే భవతః. ప్రథమ ఏకాచ్కు రెండు అవుతాయి అని చెప్పింది. ఓకేనా? ఇక్కడ ప్రథమ ఏకాచ్ ఏంటిది? షా అనేది ప్రథమ ఏకాచ్ అండి. ఓకేనా? ఇంకా రెండో అచ్చు ఏం లేదు. ఇక్కడ షావులో ఒకటే అచ్చు ఉంది. షావులో ఒకటే అచ్చు ఉంది అనమాట. కాబట్టి ఇక్కడ హల్లులు తీసుకో మనం అచ్చుల విషయంలో మనం చూసుకుంటామట. సో ఒకటే అచ్చు ఉంది, షావ్ అయిపోయింది. కాబట్టి షావు ద్విత్వం అవుతుంది. కానీ అంటే ప్రథమ ఏకాచ్కు ద్వే భవతః రెండు అవుతాయని చెప్పాం. ప్రథమ ఏకాచ్నికి షానే అండి. కానీ ఈ సందర్భం ఈ సూత్రం వచ్చేసి ద్వే భవతః రెండు చేస్తానంటే వెనకబడి రాసుకోండి. ఏ సూత్రం వచ్చింది? గురువు గారు, ఇక్కడ ఏకాచ్ అంటే ఆ అనేది అర్థం రాదా అండి? షా అనే అర్థం వస్తుందా? అచ్చులే అది ఆ అచ్చే కదా ప్రథమ ఏకాచ్. అదే అచ్చు గురించే చెప్పారు కాబట్టి ఆ షా ఆని తీసుకుంటాం. ఆతో షకారం అటాచ్మెంట్ గా ఉంది కదా, దాన్ని తీసుకుంటాం అంట. ఆ తోటి షకారం కూడా అటాచ్ గా ముందు ఉంది కాబట్టి అది తీసుకుంటాం. అది పక్కన ఎలా ఉందో అలాగే రాస్తాం. కానీ ద్విత్వం మటుకు ఆకి మాత్రం ద్విత్వం అవుతుంది. ఓకేనా? అది చూపిస్తా అండి. కానీ ప్రథమ ఏకాచ్కు రెండు అవుతా అని చెప్పింది.
పక్కన ఏకాచో ద్వే ప్రథమస్య అంటే ప్రథమస్య ఏకాచ ద్వే భవతః. ఏ ధాతు ఏదైతే ఉందో దాని ప్రథమ ఏకాచకు ద్వే భవతః అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. మనం ఇదే సూత్రం రాసేసుకున్నాం కాబట్టి మళ్ళీ రాసుకోవాల్సిన అవసరం లేదు. ఏకాచో ద్వే ప్రథమస్య అనే సూత్రము. ఎందుకంటే ఈ సూత్రము మొట్టమొదటి సూత్రం అంటే లిటి ధాతో అనభ్యాసస్య అనే సూత్రం యొక్క అనువృత్తి వచ్చేస్తుంది అనమాట. అనువృత్తి వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, స్పష్టత కోసం ఇక్కడ చెప్పారు అనమాట. ఓకే, అస్తు. ఈ సూత్రం వచ్చేసి ప్రథమ ఏకాచుకు 2 అవుతాయి అని చెప్పింది. ఏం చెప్పిందండి? ప్రథమ ఏకాచుకు 2 అవుతాయి. ఇక్కడ ప్రథమ ఏకాచి సావులో ఆ అనేది ప్రథమ ఏకాచి, దానికి 2 చేయాలి. కానీ 2 చేస్తా అని చెప్పగానే వెంటనే ఈ సూత్రం పరిగెత్తుకుంటూ వచ్చిందండి. ఏది? ద్విర్వచనేచి రాయని చెప్తాను. ద్విర్వచనేచి దీన్ని ద్విర్వచనే స్క్రీన్ మీద కనిపిస్తుంది, రాసుకోండి. ఇది చాలా అర్థం చేసుకునేటువంటి సూత్రం అండి, నీట్ గా అర్థం చేసుకోండి. ద్విర్వచనేచి రాసుకోండి. అనేన సూత్రేణ ద్విర్వచన నిమిత్తే, చూసి రాసుకోండి. ద్విర్వచన నిమిత్తే అచిపరతః. ద్విర్వచన నిమిత్తే అచిపరతః ద్విర్వచన నిమిత్తే అచిపరతః అజాదేశః. అచిపరతః యో అజాదేశః, యో కూడా పెట్టుకోండి. అచిపరతః యో అజాదేశః, ఏదైతే అజాదేశం ఉందో అజాదేశః, యో అజాదేశః స్థాని రూపో భవతి. మళ్ళీ ఒకసారి గమనించండి. ద్విర్వచన నిమిత్తే అచిపరతః. ద్విర్వచన నిమిత్తే అచిపరతః యో ఇక్కడ యో శబ్దం లేదు, నేను చెప్తున్నాను, రాసుకోండి. యో అజాదేశ, అచ్చ ఆదేశ, యో అజాదేశ. అజ అంటే అచ్చ అని అర్థం అండి, గుర్తు పెట్టుకోండి. యో అజాదేశ స్థాని రూపో భవతి. స్థాని రూపో భవతి. స్థాని రూపో భవతి. ఎప్పుడు? ద్విర్వచన ఏవ కర్తవ్యే. ఏవ కర్తవ్యే. ద్విర్వచన ఏవ కర్తవ్యే అంటే ద్విర్వచనం చేసేటప్పుడు మాత్రమే అని అర్థం. ద్విర్వచన ఏవ కర్తవ్యే. బ్రాకెట్ రాసుకుని దీన్ని ఏమంటాం? రూపాతిదేశోయం అంటే రూపాన్ని అతిదేశం చేసేటువంటి సూత్రం అండి. అందుకే రూపాతిదేశోయం రాయండి బ్రాకెట్ లో. రూపాతిదేశోయం, రూపాతి దేశో అయం, రూపాతిదేశ అయం. వీడియో కొట్టుకున్నామంటే రూపాతిదేశ అయం అంటే ఈ సూత్రము ఏ రూపాన్ని అతిదేశం చేస్తుంది అంటే మొట్టమొదట్లో ఏదైతే రూపం ఉందో అదే రూపాన్ని తీసుకొచ్చి పెడుతున్నామట. ఏం చెప్పాను? మొదట్లో ఏదైతే స్టార్టింగ్ లో ఏదైతే రూపం ఉందో అదే రూపాన్ని తీసుకొచ్చి పెడుతుంది. అందుకే రూపాతి దేశో అయం అని చెప్పాం. రూపాతి దేశో అయం సూత్రం బ్రాకెట్ పెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి సూత్రాన్ని గమనించండి. ఏం చెప్పాను? ఒక్కొక్క పదాన్ని గమనించండి. ఇక్కడ మన స్థితి ఏంటండి? షావ్ ఆ. ఈ స్థితిలో లిటి ధాతో రనభ్యాసస్య అనే సూత్రం వచ్చేసి లిట్టు పక్కన ఉంటే ముందున్న ధాతునకు ప్రథమ ఏకాచుకు, ధాతు ఉంది దాంట్లో ప్రథమ ఏకాచుకు ద్వే భవత, 2 చేస్తాను అని చెప్పింది. ప్రథమ ఏకాచుకు 2 చేస్తా అని చెప్పింది. ఆ 2 చేయబోతుంటే వెంటనే ద్విర్వచనేచి అనే సూత్రం వచ్చేసిందండి. ఏమొచ్చింది? అది చేయబోతుండగానే ఈ సూత్రం వచ్చి ఏం చెప్తుంది? లేదండి, ద్విర్వచన నిమిత్తే యో అజాదేశ. ఇప్పుడు ద్విర్వచనాన్ని ఇక్కడ ద్విర్వచనం ద్వే అవుతుంది అంటే ద్విర్వచనం చేస్తున్నాం. ద్విర్వచనం చేయాలంటే నిమిత్తం ఏముండాలండి? ద్వే భవత అని చెప్పాం కదా, ధాతు 2 అయిపోతుంది. ధాతుకు 2 చేయాలంటే ఏ కండిషన్ ఉండాలి? ఏకాచో లిట్టి ధాతో రనభ్యాసస్య, అదేగా చెప్పింది. లిట్టి పరతః ఏంటండి? లిట్టు పక్కన ఉంటే లిట్టి పరతః
ప్రథమస్య ఏకాచ ద్వే భవతాన అంటే ద్విత్వం కావడానికి లిట్ పక్కన ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా? లిట్ పక్కన ఉంటే ప్రథమ ఏకాచి 2 అవుతాయని చెప్పినాం. ఓకేనా? ఇక్కడ ఏంటి షావ్ ఆలో ఆనే లిట్ అండి. ఆ లిట్ కదా, అది పక్కన ఉంది కాబట్టి ప్రథమ ఏకాచుకు 2 ప్రాప్తమయ్యాయి. అంటే 2గా చేయాలి అంటే ధాతు 2గా చేయాలి అంటే ఉండాలి, పక్కన లిట్ కంపల్సరీగా ఉండాలి. అంటే 2 చేయడానికి నిమిత్తం ఎవరు ఇక్కడ? లిట్. అంటే లిట్ ప్రత్యయం, ఆ ప్రత్యయం లిట్ ప్రత్యయం అన్నమాట. అనేది లిట్ గా భావిస్తున్నాం. ఎందుకు లిట్ స్థానంలో ఆ వచ్చింది కాబట్టి. లిట్ ప్రత్యయం కంపల్సరీగా ఉంటేనే ఆ ముందున్నటువంటి ప్రథమ ఏకాచుకు 2 అవుతాయి. అంటే 2 కావడానికి నిమిత్తం ఎవరున్నారు ఇక్కడ? ముఖ్య నిమిత్తం ఎవరు? లిట్, ముఖ్య కారణం. కాబట్టి ఇదేమంటుంది? లిట్ ద్వివచన నిమిత్తో యో అజాదేశ. ద్వివచనం అంటే ద్విత్వం కావడానికి నిమిత్తం ఏదైతే ఉందో ఆ నిమిత్తం ఉన్నప్పుడు ఏదైతే ఆదేశమైందో ఆ ఆదేశము రూపాతి దేశో భవతి. ఏంటంటే రూపాతి దేశో భవతి అని చెప్పింది ఈ సూత్రం వచ్చేసి. మళ్ళీ ఒకసారి గమనించండి. లిట్ పక్కన ఉంటే నువ్వు ధాతువుకు 2 వేసుకుంటున్నావు. లిట్ అనేది నల్ ప్రత్యయం ఆ ప్రత్యయం అనే లిట్ అనమాట. ఆ ప్రత్యయం పక్కన ఉంటే ధాతునకు షావులో ఉండే ప్రథమ ఏకాచికి 2 చేస్తున్నావు. ఓకేనా? 2 చేయబోతుంటే ఈ సూత్రం వచ్చి ఏం చెప్తుంది? నువ్వు ఏదైతే పక్కన ఉంటే ధాతుకు 2 చేస్తున్నావో, ఏ దానికైతే 2 చేస్తున్నావో, ప్రథమ ఏకాచి 2 చేస్తున్నావు కదా, ఆ 2 చేస్తున్నావో అది రూపాతి దేశో భవతి. ఏమవుతుంది? స్థాని రూపో భవతి. మొదట్లో దీనికి ఏ స్థానంలో షావు వచ్చింది? షావు ఎక్కడి నుంచి వచ్చిందండి? షావు ఎక్కడి నుంచి వచ్చింది? షౌలో ఉండే షూ నుండి షావు వచ్చిందండి. ఎక్కడి నుంచి వచ్చింది? షూ నుండి షావు వచ్చింది. అంటే షూకి ముందు వృద్ధి అవు చేసాము, అవుకే మళ్ళీ ఆవు చేసాము, ఆ రకంగా షావ్ అయిపోయింది. అంటే 3 స్థాని ఏంటి ఇక్కడ? మొట్టమొదటి స్థాని రూపం ఏంటి? షూ అన్నమాట. అది రూపాదేశం చేసుకోని చెప్పింది. అది రూపాదేశం అంటే మొట్టమొదటి మూల రూపం ఏదైతే ఉందో అది తీసుకొచ్చి రూపాదేశం చేసుకో, దాన్ని ద్విత్వం చేసుకో అని చెప్పింది. అది ఎప్పుడు? ద్వివచన ఏవ కరెక్ట్. ద్వివచనం చేసేటప్పుడు మాత్రమే ఈ అవకాశం ఇచ్చాడనమాట. ఒకవేళ లిట్టును నిమిత్తం చేసుకొని ధాతుకు ద్విత్వం చేయబోతున్నావు కదా, ఆ ద్విత్వం చేయబోతుంటేనే అప్పుడు ద్వివచనం వచ్చి ఏం చెప్పిందంటే, నువ్వు ఏ దాన్ని అయితే నిమిత్తం చేసుకొని ధాతుకు ద్విత్వం చేసుకోబోతున్నావో దానికి రూపాది దేశం చేసుకో. నువ్వు ఏ దానికి చెబితే అది రూపాది దేశం అయిపోతుంది. నువ్వు ఇక్కడ షావు ఉంది, ఆ షావుకు రూపం అతిదేశం అవుతుంది. అంటే మొట్టమొదటి రూపం ఏదైతే ఉందో అది స్థాని రూపం అయిపోతుంది. స్థాని రూపం పోతే మొట్టమొదటి రూపం ఏదైతే ఉందో ఆ స్థాని రూపాన్ని ద్విత్వం చేసుకో అని చెప్పి ఈ నియమం చెప్పింది అన్నమాట. షావు ఎక్కడి నుంచి వచ్చింది? షూ నుంచి వచ్చింది కాబట్టి ఆ షూని 2 రకాలుగా రాసుకుంటాం. షూ ఆ అని రాస్తాం. ఏం రాస్తామండి? షూ ఆ. ఇది అర్థమైందండి? నువ్వు ఏ దాన్ని అయితే నిమిత్తం చేసుకుని ధాతుకు 2 చేశావో, ఇప్పుడు ద్వివచన చేయవచ్చుంది. ద్వివచన నిమిత్తే యో అచీపరత. ద్వివచనం పక్కన ఉంటే ఏదైతే అజాదేశం అయిందో అలాంటి అజాదేశం అనేది స్థాని రూపంగా వస్తుంది అని చెప్పి ఈ సూత్రం నియమం చెప్పింది. అర్థమైందా? అంటే షూ ఆ అని ద్విత్వం అయింది. ఓకే అండి, స్పష్టత వచ్చిందా? ఎవరికన్నా? షావు పోయింది, షూ అయింది. షావు పోయింది కాదండి, షకారం. సరే, మనం షూ కూడా పెట్టుకోవచ్చు. మళ్ళీ షూ తెచ్చుకున్నాం అనుకోండి, మనం మళ్ళీ వృద్ధి చేసుకోవాల్సి వస్తున్నాం అంట. కాబట్టి ముందు షావు కంటే ముందు రూపం ఏంటి? షావు ఎక్కడి నుంచి వచ్చింది? షౌ నుండి షావు వచ్చిందండి. షౌ కదా, షౌ ప్లస్ ఆడు ఏ చోయ వాయావహ ప్రకారం ఏం చేశాము? ఏ చోయ వాయావహ ప్రకారంగా ఆవు చేసాం. అంటే ముందు రూపం షావు రావడానికి ముందు రూపం ఏంటి? షౌ అండి. ఓకేనా? అది స్థాని రూపం చేసుకో, దానికంటే ముందు వద్దులే, అంతకన్నా ముందు పోకుండా షావు ఎక్కడ షావు అయిపోయింది అన్నమాట. ఆ స్థాని రూపం షావు స్థాని ఏంటి? షౌ.
షౌ. కాబట్టి అది స్థాని రూపంగా వస్తుంది అని చెప్పి సూత్రం చెప్పిందన్నమాట. ఓకేనా? నువ్వు లిటి ధాతో అనభ్యాసస్య అనే సూత్రం వచ్చేసి లిటి పక్కన ఉంటే ధాతునకు ప్రథం ఏకాచుకు 2 అవుతాయి అని చెప్పింది. ద్వే భవతః అని చెప్పింది. కానీ వెంటనే ఈ సూత్రం వచ్చేసి నువ్వు ఏదాన్నైతే నిమిత్తం చేసుకొని ధాతుకు 2 చేస్తున్నావో దాన్ని నిమిత్తం చేసుకొని ఏదాన్ని నిమిత్తం చేసుకుని ధాతు 2 చేస్తున్నావో అది దానికి స్థానంలో దాని స్థానం ఏ దానికైతే చేస్తున్నావో అది స్థాని రూపో భవతి అని చెప్పి ఈ సూత్రం చెప్పిందన్నమాట. ద్వివచనేచి ఏమంటుంది? ద్వివచన ఏవ కర్తవ్య యో అజాదేశః స్థాని రూపో భవతి అని చెప్పింది. ఏం చెప్పింది? ద్వివచన నిమిత్తే అచి పరతః యో అజాదేశః స్థాని రూపో భవతి. నువ్వు లిట్టు నిమిత్తం చేసుకొని ధాతుకు 2 చేయబోతున్నావు. నువ్వు ఏ దానికైతే చేయబోతున్నావో అది స్థాని రూపో భవతి, మొదట్లో స్థానం వస్తుంది అని చెప్పింది. ఇక్కడ షావు రావడానికి ముందు స్థాని ఏంటి? షౌ. అదే స్థానం ద్విత్వం చేసుకో. ఇక్కడ ద్వివచన ఏవ కర్తవ్యం చెప్పి ద్వివచనం చేసుకోవడంలో మాత్రమే. ఇప్పుడు ఆల్రెడీ షావు ఒకటి ఉంది, దానికి ద్విత్వం చేస్తున్నామట. ద్విత్వం చేసుకోవడానికి ఇంకొకసారి పెడతామట. మూడు స్థాని రూపం అంటే మొదట్లో ఏదైతే ఉందో షావు రావడానికి ముందు స్థితి ఏంటి? అది చేసుకునే సందర్భంలో మాత్రమే తీసుకోవాలన్నమాట. అందుకే షావుక ముందు స్థితి షౌ. షౌ షావ, షౌ షావ్ ఆ వచ్చిందన్నమాట. ఏమొచ్చింది? షావుకి ముందు స్థితి ఏంటి? షౌ. ఎందుకంటే షౌ నుంచే షావ్ అయిపోయిందన్నమాట, అచ్చు పక్కనే ఉంది కాబట్టి. కానీ ఈ సూత్రం ద్విత్వం చేసుకోమని చెప్పింది కాబట్టి ద్విత్వం ఎవరికి కావాలి అంటే ద్విత్వం చేసుకునేటప్పుడు స్థాని రూపో ఆదేశ భవతి, మొదట్లో ఏదైతే స్థాని ఉందో ఆ స్థాని రూపాన్ని ఆదేశంగా చేసుకో అని చెప్పింది. అందుకే షావుకి ముందు స్థితి ఏంటి? షౌ. కాబట్టి షౌ పెట్టుకున్నాం. షౌ షావ్ ఆ అంటే ధాతు 2గా మారిపోతుంది. ఏదైతే 2గా మారుస్తుందో అది మాత్రమే ఇక్కడ రూపాదేశం అయిపోయింది. కాబట్టి 2గా చేసింది షావు ఆల్రెడీ ఉంది, ఇంకోసారి రాస్తున్నాం. ఆ ఒకసారి రాసేది ఏదైతే ఉందో అది మూల రూపం పెట్టుకోవాలి, స్థాని రూపం పెట్టుకోవాలి. మొదట్లో ఏదైతే స్థాని ఉందో అదే స్థానాన్ని తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి. కాబట్టి అందుకే షావ్ షౌ షావ్ ఆ, షౌ షావ్ ఆ. ఓకేనా? ఏదైతే ద్వివచనం చేసుకుంటున్నావో అది మాత్రమే మూల రూపం అంటే షావుకి ముందు స్థితి ఏదైతే ఉందో అది తెచ్చుకున్నాం, స్థాని రూపం చేసుకున్నాం. షావుకి స్థాని ఏంటి? షౌ. ఆ స్థాని రూపాన్ని ఇక్కడ ఆదేశంగా తెచ్చుకున్నాము. ఓన్లీ ద్వివచన ఏవ కర్తవ్యం, ద్వివచనం చేసేటప్పుడు మాత్రమే, ఆల్రెడీ ఒకటి చేసేటప్పుడు మాత్రమే అది స్థాని రూపంగా వస్తుంది. అందుకే స్థాని రూపంగా వస్తే షవ్ అయిపోయింది. షౌ షావ్ ఆ. షావ్ వకార హలంతం కాబట్టి పక్కన నల్క ఆ కలిస్తే షౌ షావ అయిపోయింది. ఏంటండి? షౌ షావ. ఈ సందర్భంలో రాసుకోండి హ్రస్వః, హ్రస్వః. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ అనేన సూత్రేణ అభ్యాసస్య హ్రస్వో భవతి. అనేన సూత్రేణ అభ్యాసస్య హ్రస్వో భవతి. అభ్యాసస్య హ్రస్వ అంటే ఇక్కడ అభ్యాసం మొట్టమొదటి షౌ, రెండోది షావ్. ఇక 2గా అయిపోతేనే పూర్వోభ్యాస ప్రకారంగా షౌకి అభ్యాసంజ అవుతుందండి. ఏమవుతుంది? షౌకి అభ్యాసంజ అవుతుంది. ఇక్కడ రాయించలేదు, మనం రాసుకోవచ్చు. అభ్యాసంజ అని పేరు పెట్టగానే హ్రస్వః అనే సూత్రం వచ్చేసి అనే సూత్రం అభ్యాసస్య హ్రస్వో భవతి అంటే అభ్యాసం సౌ ఉంది, దానికి హ్రస్వం చేస్తా అని చెప్తున్నమాట. అభ్యాసస్య హ్రస్వో భవతి, అభ్యాసస్య హ్రస్వో భవతి. సో ప్రశ్న కలిగింది, అభ్యాసానికి హ్రస్వం ఎలా చేస్తామండి? ఈకి హ్రస్వం ఈ చేయొచ్చు, ఊకి హ్రస్వం ఊ చేయొచ్చు, అలాగా ఆకి హ్రస్వం ఆ చేయొచ్చు, రూకి హ్రస్వం రు చేయొచ్చు.
కానీ ఐకారానికి హ్రస్వం ఏం చేస్తాము? ఐకారానికి ఔకారానికి హ్రస్వం ఏమవుతుంది అంటే అందుకే దాన్ని ఇక్కడ ప్రశ్నవాచకంగా ఔకారస్య స్థానే హ్రస్వ కిం భవతి. హ్రస్వం వచ్చి అభ్యాసంలో ఉండే వాటికి హ్రస్వం చేస్తా అని చెప్పింది. హ్రస్వం ఏం చేస్తావు? అందుకే అభ్యాస స్థానే హ్రస్వ కిం భవతి రాయండి. అభ్యాస స్థానే ఔకారస్య అభ్యాస స్థానే ఔకారస్య హ్రస్వ కిం భవతి. ఔకారస్య స్థానే ఔకారస్య స్థానే ఔకారస్య స్థానే హ్రస్వ కిం భవతి. ఔకార స్థానంలో హ్రస్వం కిం భవతి అంటే ఏమవుతుంది? అప్పుడు దీనికి సమాధానం కోసం దాన్ని ఏచ ఇగ్రస్వాదేశే, ఏచ ఇగ్రస్వాదేశే అంటే ఎచ్చుల యొక్క హ్రస్వం ఏమొస్తుందంటే చెప్తున్నమాట. ఏచ ఇగ్రస్వాదేశే, ఏచ ఇగ్రస్వాదేశే, ఏచః ఇగ్రస్వాదేశే రాసుకోండి. అనేన సూత్రేణ అనేన సూత్రేణ యచ్ స్థానే అనేన సూత్రేణ యచ్ స్థానే యచ్ స్థానే యచ్ స్థానే హ్రస్వాదేశే కర్తవ్యే. యచ్చుల స్థానంలో యచ్ స్థానే హ్రస్వాదేశే కర్తవ్యే, హ్రస్వాదేశే కర్తవ్యే అంటే యచ్ అంటే ఏమిటండి? ఏ ఓ ఐ ఔ ఈ 4 వర్ణాలకు యచ్ అని పేరు. ఏంటండి? ఈ 4 వర్ణాలు యచ్ అని పేరు అనమాట. ఏ ఓ ఐ ఔను యచ్ అంటాం. ఈ యచ్ స్థానే హ్రస్వాదేశే కర్త. ఇప్పుడు యచ్ అంటే ఇక్కడ ఔ ఉంది, షౌ ఉంది, షౌ షావా ఉంది, షౌ షావా. ఇప్పుడు దీనికి అభ్యాసానికి పేరు పెట్టినాం. అభ్యాసానికి హ్రస్వం చేస్తా ఉంటుంది. హ్రస్వం ఏం చేస్తావు? ఔకారానికి హ్రస్వం ఏమవుతుందంటే ఈ సూత్రం వచ్చిందన్నమాట. యచస్థానే అంటే యచ్ స్థానంలో ఇక్కడ ఏ ఓ ఐ ఔ ఇక్కడ ఔ ఉంది అంటే యచ్చుల్లో ఉండేటువంటి వర్ణమే. యచ్ స్థానే హ్రస్వాదేశే కర్తవ్య. హ్రస్వం చేయడంలో ఇక్ ఏవ హ్రస్వో భవతి రాయండి. యచ్ స్థానే హ్రస్వాదేశే కర్తవ్యే. హ్రస్వం చేసేటప్పుడు రాసుకుని అనేన సూచన యచ్ స్థానే హ్రస్వాదేశే కర్తవ్యే, హ్రస్వాదేశే కర్తవ్యే, హ్రస్వాదేశే కర్తవ్యే ఇక్ ఏవ హ్రస్వో భవతి. 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 ఇక్ అంటే ఏమొస్తాయండి? ఇక్కులు ఏమొస్తాయి? ఈ ఊ రు లు ఈ 4 వర్ణాలు వస్తాయి. ఈ ఊ రు లు. యచ్చుల స్థానంలో నువ్వు ఎప్పుడు హ్రస్వం చేసుకున్నా ఇక్కులే వస్తాయంట. యచ్ అంటే ఏమిటండి? ఏ ఓ ఐ ఔ ఈ 4 వర్ణాలకు యచ్ అని చెప్పాము. ఈ 4 స్థానం ఎప్పుడు నువ్వు హ్రస్వం చేసుకోవాలన్నా ఇక్కులే వస్తాయి. ఏమొస్తాయంట? ఇక్కులే వస్తాయి. ఈ ఊ రు లులు మాత్రమే వస్తాయి. ఓకేనా? ఇక్కులు మాత్రం హ్రస్వంగా వస్తాయి. ఇక్కడ ఒకార స్థానంలో ఏమొస్తుంది మనం కదా? హ్రస్వము ఊ వస్తుందండి. ఒకార స్థానంలో ఉకారం హ్రస్వంగా వస్తుంది. ఒకవేళ ఐకారం ఉంటే ఈ హ్రస్వంగా వచ్చేది. ఒకవేళ ఐకారం ఉంటే ఇకారం హ్రస్వంగా వచ్చేది. ఇక్కడ ఔకారం కాబట్టి ఔకార స్థానంలో ఊ అనేది హ్రస్వంగా వచ్చింది. అందుకే యచాస్థానే ఏం చెప్పండి? యచాస్థానే హ్రస్వాదేశే ఇక్ ఏవ హ్రస్వో భవతి. ఒక్క నిమిషం అండి. దీన్ని
దీన్ని ఇంకో రకంగా రాసుకొని యచస్థానే తప్పులు రాసుకోయి. యచస్థానే హ్రస్వాదేశే కర్తవ్యే అంటే యచ స్థానంలో హ్రస్వాన్ని చేర్చేటప్పుడు ఇక్కు మాత్రమే హ్రస్వంగా వస్తుంది. లేదా యచస్థానే ఇక్ ఏవ హ్రస్వో భవతి. యచః ఇంకోటి బ్రాకెట్ రాసుకుని యచః స్థానే ఇక్ ఏవ హ్రస్వో భవతి. యచ స్థానంలో హ్రస్వం ఎప్పుడు ఇక్కు మాత్రమే హ్రస్వంగా వస్తుంది. ఓకేనా, అలాగూ రాసుకోవచ్చు. ఇక్కడ ఔకార స్థానం ఆదేశం వస్తుంది, ఔ స్థానంలో ఊ ఔకార స్థానం ఊ వస్తుందన్నమాట. కాబట్టి షూ అయిపోయింది. ఔకారానికి హ్రస్వం ఏమవుతుంది, ఊ అవుతుందంట. హ్రస్వ సూత్రం ప్రకారంగా ఔకార స్థానానికి హ్రస్వం ఏమొస్తుంది, ఊ అనే హ్రస్వంగా వస్తుందంట. అందుకే షూ అయిపోయిందండి. షూ షావ వచ్చిందా, షు షావ ఇతి రూపం సిద్ధ్యతి. షుషావ ఇతి రూపం సిద్ధ్యతి. ఓకేనా, ఈ షౌ షావ్ అలాగ దిత్వం చేసుకునే తర్వాత హ్రస్వ వచ్చి ముందున్నటువంటి దానికి హ్రస్వం చేస్తాను అంటే హ్రస్వం ఏం చేస్తావు, దీర్ఘ ఆకారానికి దీర్ఘ ఈకారానికి దీర్ఘ ఊకారానికి హ్రస్వం చేసుకోవడం మనకు తెలుసు. ఔకార స్థానంలో హ్రస్వం ఎప్పుడైనా విన్నామా, వినలేదు. కానీ ఈ సూత్రం ప్రకారంగా హెచ్చుల స్థానంలో ఎప్పుడు హ్రస్వం చేసుకున్నా ఈ ఊ రూలు మాత్రమే హ్రస్వం చేసుకొని ఈ సూత్రం చెప్పింది, ఒక నియమం చెప్పింది. అందుకే ఔకార స్థానంలో హ్రస్వం ఊ చేశాము. అప్పుడు షూ అయిపోయింది. షూ పక్కన షావ్ ఎలా ఉంది అలాగుంది. షుషావ ఇతి రూపం సిద్ధ్యతి. షుషావ ఇతి రూపం సిద్ధ్యతి. ఓకే, ఈ రకంగా రూపం సిద్ధించింది. ఇప్పుడు చెప్పండి, ఏదో మధ్యలో అడగబోయారు, వారు చెప్పండి, అడగండి. महोदय जी अहं किञ्चित् विलम्बेन आगतवान्. तत्र अचोइणिति अनन्तरं ఏంటండి, अहं किञ्चित् विलम्बेन आगतवान्. अत्र अस्तु महोदय, अत्र किं न अवगतम्. तत्र अचोइणिति इति अनन्तरं कथं भवति रूप? అచ్చోయితి చేస్తుందండి. ఇక్కడ అచ్చోయితి కండిషన్స్ ఏంటంటే, ఏమడుగుతుందంటే నిత్య ప్రత్యయం పక్కన ఉండాలి. అంటే నువ్వు తీసుకొచ్చే ప్రత్యయం ఏదైతే ఉందో అందులో నకారం ఇత్తి చేసి ఉండాలి. అప్పుడు అలాంటి నకారం ఇత్తి చేసినటువంటి వర్ణం పక్కన ఉంటే, ప్రత్యయం పక్కన ఉంటే ముందున్నటువంటి అంగానికి వృద్ధి చేస్తాను అని చెప్పింది. ఇక్కడ మనకు నల్ వచ్చింది కదా, నల్ స్థానంలో అనుబంధంలో పోయి ఆ మిగిలింది. అంటే నల్ ప్రత్యయంలో నకారానికి ఇత్తి చేశాం, కాబట్టి నల్ స్థానంలో నిత్ చేసుకుంటే మనకి ఆ వచ్చింది. అంటే ఇది కూడా నిత్ అనమాట. నల్ నుంచి వచ్చింది కాబట్టి ఇది నిత్ అంటామాట. ఇది నకారానికి ఇత్తి చేస్తేనే అది ఆ వచ్చిందన్నమాట. నిత్ ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి ముందున్నటువంటి అంగానికి వృద్ధి అవుతుంది అని చెప్పింది. ఇక ముందు ఏమంటే షు అంగం, ఆ అంగానికి వృద్ధి అవుతుంది. ఇగంత అంగానికి అంటే ఈ ఊ రూకి వృద్ధి అవుతుంది. ఇక్కడ ఊ ఉంది కాబట్టి వృద్ధి అయిపోయింది. కానీ వృద్ధి ఏం చేసుకోవాలి, వృద్ధి అంటే ఏమిటి అన్నప్పుడు ఆ ఐ ఔ అని చెప్పాం. వృద్ధి రాదేచ్ అనే సూత్రం వచ్చి చెప్పిందండి. ఆ ఐ ఔని వృద్ధి అంటాము అని చెప్పి. కాబట్టి 3 వర్ణాలు వచ్చాయి. ఆ 3 వర్ణాలు ఏం పెట్టుకోవాలి అంటే దాని నిర్ణయం కోసం స్థానియంతరతమ వచ్చేసి ఇప్పుడు అత్యంత దగ్గరగా సంబంధం ఏదైతే ఉందో అది పెట్టుకొని చెప్పింది. కాబట్టి అదే సూత్రం ప్రకారంగా ఇక్కడ అత్యంత దగ్గరగా ఉండేటువంటి వర్ణం ఏంటి, ఇక్కడ అత్యంత దగ్గరగా ఉండేటువంటి వర్ణము మనకు ఊకార స్థానంలో ఆ ఐ ఔ 3 వర్ణాలు ఉన్నాయి. ఇక్కడ ఊకి దగ్గరగా ఉండేటువంటి వర్ణం ఏంది, ఔకారమే. ఓదౌతౌ కంఠయోష్టౌ ఔ మాత్రమే వస్తుంది కాబట్టి 2 కంఠము 2 కంఠ తాళవ్యం 2 రావు కాబట్టి ఔకారాన్ని పెట్టుకుంటాం. అందుకే షౌ అయిపోయింది. ఊ అనేది ఔగా మారిపోవడం వల్ల షౌగా మారిపోయింది. మొత్తం షౌ పక్కన ఏముంది, నల్ ఉంది. ఆ నల్ స్థానం ఎలా ఉందో అలాగే ఉంటుంది. దానికి అనుబంధం లోపం చేసుకుంటాం. ఓకేనా, నలుగు అనుబంధం లోపం చేసుకున్నాం, ఆ మిగింది. ఆ రకంగా షౌ అయిపోయింది. షౌ ఆ. ఈ స్థితిలో లిటి ధాతో రనభ్యాసస్య అనే సూత్రం వచ్చేసి లిట్టు పక్కన ఉంటే ధాతునకు 2 చేసుకొని చెప్పింది. లిట్టు పక్కన ఉంటే ధాతువునకు 2 ఆ అనేది లిట్. అది పక్కన ముందు ధాతు ఏంటి, షౌ అండి. ముందు ధాతు ఏంటి, షౌ. దానికంటే ముందు ఒక పని చేయాలి. షౌ ఆ వచ్చిన తర్వాత వృద్ధి చేయగానే ఏ చోయ వాయా ప్రకారం ఆ కూడా చేసేస్తాను. షావ్ అయిపోయింది. ఓకేనా, షావ్ ఆ.
ఈ స్థితిలో లిట్టి ధాతు అనభ్యాసస్య వచ్చేసి లిట్టు పక్కన ఉంటే ముందున్న ధాతువుకు దిత్వం చేస్తా అని చెప్పింది. లిట్ అనేది ఆ లిట్ అనే లిట్ లో వస్తుంది కాబట్టి పక్కన ఉంది ధాతువుకు దిత్వం అయిపోయింది. ఇక షావ్ ధాతును దిత్వం చేయాలి. షావ్ ధాతును దిత్వం చేయడానికి వస్తుంటే వెంటనే ద్విర్వచనేచ్చి వచ్చింది చెప్పిందంటే ఒక నియమం చెప్పింది. నువ్వు దిత్వం చేసుకో, కానీ ఎట్లా చేసుకుంటావు? నువ్వు ద్విర్వచనం చేసేటప్పుడు నువ్వు ఏ దాన్ని అయితే నిమిత్తం చేసుకొని ధాతువుకు దిత్వం చేయబోతున్నావో అది స్థాని రూపం అయిపోతుంది. నువ్వు ఏ దాన్ని అయితే నిమిత్తం చేసుకొని ధాతునకు దిత్వం చేయబోతున్నావో ఆ ధాతువు స్థాని రూపో భవతి. స్థాని మొదట్లో ఆ రూపానికి స్థాని ఏదైతే ఉందో, ఎక్కడి నుంచి వచ్చిందో అదే రూపం ఆదేశంగా వస్తుంది. ఎప్పుడు ద్విర్వచన ఏవ కర్త, ద్విర్వచనం చేసుకునేటప్పుడు మాత్రమే. కేవలం ద్విర్వచనం ఒకటి ఉంది, అదే షావ్ ధాతు ఉంది, దానికి ద్విర్వచనం చేసేటప్పుడు అది మాత్రమే స్థాని రూపంగా వస్తుంది. కాబట్టి మనకు వచ్చే రూపం ఏంటి? షావుకి మూల రూపం ఏంటి? షౌ. అది రూపాతి దేశంగా వచ్చింది కాబట్టి షౌ షావ్ ఆ కలిపితే షౌ షావ అయిపోయింది. ఇప్పుడు ఈ స్థితిలో హ్రస్వ అనే సూత్రం వచ్చేసి ముందు షౌ షావ, ఈ స్థితిలో షౌ ధాతు రెండు వృత్తం చేసుకున్న తర్వాత దానికి పూర్వోభ్యాస అనే సూత్రం ప్రకారంగా షౌకి అభ్యాసంజాన్ని పేరు పెట్టుకుంటాం. అభ్యాసంజాన్ని పేరు పెట్టుకోగానే హ్రస్వ అనే సూత్రం వచ్చేసి దానికి హ్రస్వం చేస్తా ఉంటుంది. కానీ హ్రస్వం ఏం చేస్తామండి? అవకాశంకి హ్రస్వం ఏమవుతుంది? ఆ సందేహ నివృత్తి కోసమే ఏచ ఇగ్రస్వాదేశే అనే సూత్రం వచ్చేసి ఎచ్చుల స్థానంలో అంటే ఏ గాని, ఓ గాని, ఐ గాని, ఔ గాని ఈ వర్ణాలు ఎప్పుడు వచ్చినా వాటి స్థానంలో హ్రస్వం చేసుకోవాలంటే ఇక్కు మాత్రమే హ్రస్వంగా వస్తుంది. వాటి స్థానంలో ఎప్పుడు చేసుకున్నా ఇక్కు మాత్రమే హ్రస్వంగా వస్తుంది. అంటే ఏది ఏ దానికి పెట్టుకోవాలంటే ఇక్కడ ఊ ఉంది కాబట్టి ఊకి హ్రస్వం వాణి అవుతుంది, ఉకార స్థానంలో హ్రస్వం వకారం అవుతుంది. కాబట్టి ఒక ఔకార స్థానంలో ఔకార స్థానంలో ఉకారం వస్తుంది. ఓకే అండి. ఔకార స్థానానికి ఉకారమే హ్రస్వంగా వస్తుంది. అక్కడ కూడా స్థానాంతరతమ వాడచ్చు కదా? వాడచ్చండి. ఎందుకంటే ఔకారం ఓష్ట స్థానము, ఆ ఓష్ట వర్ణ స్థానంలో స్థానాంతరతమ నియమం ప్రకారంగా ఊ వస్తుందండి. లేదా సందేహం రావచ్చు మీకు, ఈ ఎందుకు పెట్టుకుని అనొచ్చు మాట. అది కంట తాలూ కాబట్టి రాదు. స్థానాంతరతమ ప్రకారంగానే ఇక్కడ కూడా ఔకార స్థానం ఊ వస్తుంది. అయిపోయింది. పక్కన షావ్ ఎలాగుందో అలాగే అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఇక్కడ అభ్యాస అనేటటువంటి సంఖ్య పెట్టుకున్నాం కదా, అనభ్యాసస్య లిట్ ధాతో అనభ్యాసస్య అని మన సూత్రం వచ్చింది. అనభ్యాసస్య దీంట్లో ఎట్లా వాడాం మనం దాన్ని? ఎందుకంటే కొన్ని చోట్ల అభ్యాస సంధ్య పేరు పెట్టుకున్న దిత్వం చేసుకుంటామట. కొన్ని ఇక్కడ మనకు లేదు. కొన్ని వేద సూత్రాల్లో రూపసిద్ధుల్లో అభ్యాస సంధ్య పేరు పెట్టుకుంటాం. అందుకే ముందు అటువంటి చోట దిత్వం కాదు. ఎక్కడైతే అభ్యాసం పేరు పెట్టుకోలేదో అటువంటి చోట మాత్రమే ఈ సూత్రము దిత్వం చేస్తుంది అని చెప్పడం కోసం, స్పష్టత కోసం. ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? వేద రూపసిద్ధుల్లో అక్కడ అభ్యాసం పేరు పెట్టుకున్నాం అన్నమాట. అప్పుడు దిత్వం చేస్తాం. అటువంటి సందర్భాలు దిత్వం కాదు అని చెప్పడం కోసం. అలాగే స్థాని రూపం అంటే ఇంత ముందు రూపం అని అర్థమా? స్థాని ఏ స్థానంలో వచ్చింది? ఇప్పుడు మూల స్థాని. ఇప్పుడు అకారం ఎక్కడ వచ్చిందండి? అకారానికి స్థాని ఎవరు? ఆ ఎక్కడి నుంచి వచ్చింది మనకు? నల్ ఎక్కడ? ఆ ఎక్కడి నుంచి? నల్ నుంచి వచ్చింది. ఆగే స్థాని ఎవరు? నల్లు. నల్క స్థాని ఎవరు? నల్క స్థాని ఎవరు? నల్క స్థాని తిప్పు. తిప్పుక స్థాని ఎవరు? లిట్. మూలంగా మొత్తం తీసుకున్నాం అనుకోండి, ఆగే స్థాని ఎవరంటే మూల స్థానం డైరెక్ట్ గా లిట్టుకు తీసుకోవచ్చు మనం. కాబట్టి అంత ముందు పోకుండా దానికి కొంటే ముందు స్థితి ఏదైతే ఉందో అది తీసుకుంటామట. ఓకేనా? దాన్ని స్థాని అంటాం. రూపం అంటే ముందు రూపం అని అర్థం. ముందు రూపం. అందుకే స్థాని, అందుకే రూపాతిదేశం అంటాం. మొదట్లో ఏదైతే రూపం ఉందో అదే రూపం అతిదేశంగా వస్తుంది. ఇప్పుడు షావుకి కంటే ముందు రూపం ఏంటి? ఔ.
ఆ రూపం అవును. అతిదేశంగా వస్తుంది. ఏదైతే రూపం ఉందో అదే రూపం అతిదేశంగా అదే రూపం పెట్టుకో అని చెప్పింది. ఓన్లీ ద్వివచనం చేసేటప్పుడు మాత్రమే. ఓకే ఓకేనా? ఓకే అలాగే ద్వివచనం ఏవ కర్తవ్యం అని చెప్పింది. ద్వివచనంలో మాత్రం అలా అవుతుంది, అన్ని చోట్ల కాదు. ఓకేనా? హరి ఓం. ధన్యవాదాలు. మహోదయ ఓకే. మనసు కూడా మనసు ఏకాచ ప్రథమ ఏకాచ అన్నప్పుడు అంటే షావ్ అనేది ఏకాచ కదా. ప్రథమస్య ఏకాచ అనేది అక్కడ మనకి ఏకాచ ధాతు అన్నాడు అంటే షావులో ఒకే అచ్చు ఉంది కనుక మొత్తం షావునే ఏకాచ అని అంటాం మనం. మొత్తం సావుని ఏకాచిగా తీసుకుంటామండి. అదే అంతక్కడ అంటే రెండో అచ్చు కనిపించినంత వరకు మొత్తం ఏకాచిగా తీసుకుంటాం. రెండో అచ్చు లేదు కదా, అంటే ఇది మొత్తం వ్యంజనాలతో వాటితో అటాచ్మెంట్ గా ఉండే అవి కూడా తీసేసుకుంటాం. రెండో అచ్చు కనిపించదు, ప్రథమ ఏకాచ్ వ్యంజన సహితంగా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. చెప్పండి, ఏదో చెప్పబోతున్నారు. మహోదయ, నేను సుబ్బరాయుడు మహోదయ. ఒక్క నిమిషం సుబ్బారెడ్డి, మీది డౌట్ క్యారీ ఏంటంటే అదే అంతే ప్రథమ ఏకాచ ధాతు అంటే ఒక అచ్చు ఒకే అచ్చు కలిగిన ధాతువు. ధాతు అది ఏదో ఒకే అచ్చే కలిగా ఉండాలి, రూల్ ఏం లేదు. 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, నువ్వు ఎన్ని ఉన్నాయి. ప్రథమస్య ఏకాచ అని చెప్పాను, ప్రథమ ఏకాచ చేసుకో. ఇక్కడ ఒకటే ఉంది, కానీ సమస్య లేదు. కొన్ని చోట్ల 2, 3 ఉంటాయి. ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు మొట్టమొదటి తీసుకోవాలంటే మొట్టమొదటి తీసుకుంటాం. అంతే. ఇప్పుడు ఉండే ఒకటే అయినప్పుడు అదే ప్రథమాచగా తీసుకుంటాం, కాబట్టి ఇక్కడ ఏ సమస్య లేదు మనం. అంతే అంతే వస్తున్నాం. జీ సుబ్బరాయుడు గారండి. మహోదయ, మనం ఇక్కడ ద్వే భవతః అన్నాం కదా మహోదయ. లిటి ధాతోరనభ్యాస అనే దాంట్లో ద్వే భవతః అన్నాము, కానీ మనము సవు ఒకటే మాత్రం తెచ్చున్నాం కదా మహోదయ, 2 దారేదే. ఒకటి మనకు దిత్వం ఎక్కడ చేసుకుంటాము, సౌకు కదా అండి. పాయాహతోటి మనం సంధి చేసుకుంటే షావ్ వచ్చిందండి. షావ్ వచ్చిన తర్వాత దానికి షావ్ ధాతు ఇప్పుడు అన్నమాట. ఆ షావ్ ధాతుకి పక్కనే ఉంది లిట్క ఆ ఉంది. ఓకేనా? ఇదేమంటే లిటి పరత, లిటి పక్కనే ఉంటే ధాతువునకు దిత్వం అవుతుంది చెప్పింది. లిటి పక్కన ముందు షావ్ అనే ధాతు కదా, దానికి దిత్వం చేసుకోవాలి. కానీ ధాతువులు ఎవరికి చేసుకుంటాం, ప్రథమ ఏకాచుకో చేసుకో అని చెప్పింది. ప్రథమ ఏకాచి ఏంటి, ఇక్కడ ఉండే ఒకటే అచ్చు, అదే ప్రథమ అచ్చుగా తీసుకుంటాం అట. 2, 3 సమస్య. ప్రథమ ఏకాచి చెప్పాం, ఉండే ఒకటే అదే అచ్చుగా తీసుకుంటాం. ఆ ప్రథమ అచ్చుకు 2 చేసుకో అని చెప్పింది. మనం 2 సౌ ఒకటే తెచ్చున్నాం కదా మాదయ్య. అదే ఒకటి ఉంది, అదే ఇంకోటి తెచ్చుకో, 2 అయిపోతాయి. అప్పుడు 2 అవుతుంది. ద్వే భవతః ప్రథమ ఆచ్ ద్వే భవతః. ఒకటి ఉంది, అది ఇంకోటి తెచ్చుకుని 2 అయిపోతాయి. సౌలో ఉండేది ఒకటి, ఇంకోటి కొత్త తెచ్చుకున్నాం అనమాట. 2 అయిపోతుంది. ఒకటి ఉంది, ఇంకోటి తెచ్చుకుని అప్పుడు 2 అయిపోతుంది కదా. ఒకటి ఇంకోటి తెచ్చుకుంటాం, అప్పుడు దాని 2 అయిపోయాయి అన్నమాట. ఇంకోటి తెచ్చుకోగానే ఆ తెచ్చుకునేది ఏదైతే ఉందో అది రూపాది దేశం తెచ్చుకో. బట్ అదే 2 తెచ్చుకుంటే అది దాని 2గా మారిపోతుంది కదా. ఆ 2గా వచ్చేది ఏదైతే ఉందో అది రూపాది దేశం. 3 రూపం ఏదైతే ఉందో ఆ రూపాన్ని అతి దేశం తెచ్చుకో అని చెప్పింది. స్థాని రూపం తెచ్చుకోవాలి, మొదటి ఏదైతే స్థాని ఉందో అది తెచ్చుకో అని చెప్పింది. మరి షావ్ రావడానికి ముందు స్థితి ఏంటి, కాబట్టి అది తీసుకుంటా. అందుకే చౌ షావ్, చౌ షావ్ ఆ ఎలాగుందో అలాగుంది. వకాల హలంత కాడి కలిపి రాయచ్చు, షౌ షావ. ఆకి సౌ ఒకటి మాత్రం ముచ్చి చేరుతుంది అన్నమాట మనకు. ఒకటి చేస్తుంది, ఎందుకంటే అదే రెండో సేవలో ఉంది కాబట్టి ఇంకోటి తెచ్చుకున్నాం. ఇంకోటి ఆ ఒక్కటి తెచ్చుకుంటే ఆ ఒకటి ఇంకోటి ఏదైతే తెచ్చుకుంటామో అదే రూపాది దేశం తెచ్చుకుంటున్నాం. మన మామూలుగా అయితే మన దిత్తం ఎప్పుడు ఇంతవరకు ఎట్లా చేసుకున్నాం, ఏదైతే ధాతు దాన్ని షావ్ షావ్ అనే దిత్తం చేసుకోవాలి. తెచ్చుకోవాలి షావ్ షావ్ అనే దిత్తం తెచ్చుకునే వాళ్ళం. కానీ విశిష్టమైన సూత్రం దిది వచ్చి చెప్పిందన్నమాట. ఏం చెప్పింది, చేసుకుని ధాతుకు దిత్తం చేసుకోబోతున్నావు, అలాంటి దిదివచనం అచ్చి పక్కన ఉంటే, అటువంటి అచ్చు పక్కన ఉంటే ఆ ధాతులకు రూపాతి దేశం అవుతుంది. దిదివచనే యో అచ్చి. మరి దీని అర్థం చెప్తున్నామండి, దిదివచనేచికి యో అజాదేశ. దిదివచనం పక్కన ఉంటే ఏదైతే అజాదేశం అయిందో ఆ
అజాదేశం అనేది రూపాదేశంగా వస్తుంది అని చెప్పింది. ద్వివచనం నిమిత్తే యో అజాదేశ. ద్వివచనం నిమిత్తం ఏంటి? ద్వివచనం చేయడానికి ఏదైతే నిమిత్తం ఉందో అలాంటి నిమిత్తం పక్కన ఉంటే ఏదైతే అజాదేశం అయిందో, అజాదేశం ఏంటి ఇక్కడ? అజాదేశము వినిపించలేదు మహోదయ. సూత్రాలు ఎలా వస్తుంది? ద్వివచనం అర్థం ఎలా వస్తుంది? మన స్థితి ఏంటి ఇక్కడ? అనేన సూత్రేణ నిర్వచన నిమిత్తే అచీపరతః యో ఆర్యాదేశం. సుబ్బారావు ఓపెన్ మ్యూట్ ఓపెన్ చేయండి. సుబ్బారావు మ్యూట్ ఓపెన్ చేయండి. మహోదయ అదే మహోదయ అక్కడ ద్విర్వచన్ నిమిత్తే అచీపరతః యో ఆజాదేశ స్థానరూపో భవతి. అది రూపాదేశో అయం. యో అజ స్థాని రూపో భవతి. ఇది వచ్చి చెప్పిందంటే ద్వివచన నిమిత్తకమైనటువంటి ఏదైతే అచ్చు పక్కన ఉందో అలాంటి అచ్చు పక్కన ఉంటే రూపాది దేశం అవుతుంది. అజాదేశం అనేది రూపాది దేశంగా మారిపోతుంది. ద్వివచన నిమిత్తే యో అజాదేశ. అజాదేశం అంటే అజాదేశం చేసాము అంటే షౌస్థాన్లో ఆవు ఆదేశం చేశాం కదా, షౌస్థాన్లో ఆవు ఆదేశంగా వచ్చింది కదా, ఆ ఆదేశం అనేది రూపాదేశంగా వస్తుంది. ఏం వస్తుంది? ఇప్పుడు ఏ చోయ వాయావహ ఉందా, ఏ చోయ వాయావహలో షౌ స్థానంలో ఆవు రావడానికి పక్కన ఏం తీసుకున్నాము? పక్కన అచ్చు ఉంటేనే ఆవు స్థానంలో ఆవు వచ్చిందన్నమాట. అంటే ఇక్కడ ఏం ఆదేశమైంది? ఆవు ఆదేశం అయిపోయిందన్నమాట. అది ఎప్పుడు ఆదేశమైంది? అచ్చు పక్కన ఉంటేనే ఆదేశం అయిపోయిందన్నమాట. ఇప్పుడు అలా ఆ అచ్చునే పక్కన నిమిత్తం చేసుకొని అదే అచ్చును పక్కన నిమిత్తం చేసుకొని ధాతునుకు రెండు చేయబోతున్నాం. ధాతును రెండు చేయబోతున్నాం. అప్పుడు చేయబోతుంటే ఈ సూత్రం వచ్చేసి ద్వివచనం పక్కన ఉన్నప్పుడు ఏదైతే అజాదేశం ఉందో ఆ అజాదేశం అనేది అంటే ఆ షావ్ అనే ఆదేశము రూపాతి దేశో భవతి అంటే స్థాని రూపో భవతి. మూల రూపం ఏదైతే ఉందో అది తెచ్చు అదే అవుతుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. ఆ విశిష్ట నియమం ప్రకారంగా ఆ రెండవది వచ్చేది ఏదైతే ఉందో దాని మూల రూపం షావుకి మూల రూపము షవ్ కాబట్టి అది తెచ్చుకున్నాము. అప్పుడు షవ్ షావ్ వచ్చింది. ఇప్పుడు ఈ స్థితిలో ధాతునకు ఎప్పుడైతే రెండు చేస్తాం వెంటనే పూర్వభ్యాస. నువ్వు ఎవరికైతే రెండు చేసావో అందులో మొట్టమొదటి దానికి అభ్యాస అని పేరు అని చెప్పింది. పూర్వభ్యాస అభ్యాసం పేరు పెట్టుకోగానే వెంటనే హ్రస్వ అనే సూత్రం వచ్చేసింది. ఆ అభ్యాసంలో నేను హ్రస్వం చేస్తాను అని చెప్పింది. సో అభ్యాసంలో ఉండే అవకారానికి హ్రస్వం ఏమవుతుంది? మనం దీర్ఘ ఆకారానికి దీర్ఘ ఈకారానికి దీర్ఘ ఉకారానికి హ్రస్వం చేసాం. ఏ ఓ ఐ ఔలకు హెచ్చులకు హ్రస్వం ఏమవుతుంది అంటే దానికి సమాధానం కోసం ఏచ ఇగ్రస్వాదేశే హెచ్చుల స్థానంలో ఏ ఓ ఐ ఔ స్థానం ఎప్పుడు హ్రస్వం చేసుకున్నా ఇక్కులే హ్రస్వంగా వస్తాయి అని ఈ సూత్రం చెప్పింది. కాబట్టి ఇక్కడ హెచ్ ఏంటి? ఔ ఉంది కాబట్టి ఔ స్థానంలో ఊ అనేది హ్రస్వంగా వస్తుంది. అందుకే షూ అయిపోయింది. అవకాశం అయిపోతే షూ షావ అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఓకే అండి. ఈ సూత్రం ద్వివచనం కొంచెం ఇంపార్టెంట్ అండి. స్థానివచన ప్రకారము ఇది కొంచెం మీకు ఇక్కడ ఏ రకంగా నిమిత్తం చేసుకుంటా అనేది మీకు కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది. దీని గురించి అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది మామూలుగా అయితే కాశిక విషయం. ద్వివచనేచి సూత్రం అనేది ఇది కాశికాలో ఉండేటువంటి సూత్రం అంట. కొంచెం నిమిత్తాన్ని ముందుగా చెప్పినటువంటి విషయాన్ని మనసులో పెట్టుకొని మనం ఊహించుకొని పని చేసుకోవాలి. దీనికి సంబంధించిన సూత్రం మళ్ళీ 2-3 ఎగ్జాంపుల్స్ వస్తాయి మనకు, అక్కడ ఇంకా స్పష్టం అవుతుంది. ఈ సూత్రం వచ్చేసి రూపాతి దేశం చేసింది. రూపం ఏదైతే ఉందో ఆ షావు రావడానికి ముందు స్థితి ఏంటి? షవ్. అది రూపాతి దేశంగా మనం ద్వివచన ఏవ కర్తవ్యం అని చెప్పిన ద్వివచనం చేసేటప్పుడు మాత్రం అది వచ్చింది అన్నమాట. ద్వివచన ఏవ కర్తవ్యం ద్వివచనం చేసుకోవడంలో మాత్రమే. ద్వివచనం ఒకటి ఉంది, అది రెండోది ఏది తెచ్చుకున్నాం అదే రూపాతి దేశంగా పెట్టుకున్నాం. మొదటి రూపం అందుకే షవ్ షా వచ్చేసింది. తర్వాత హ్రస్వం చేసుకుంటే హ్రస్వం ఏమవుతుంది? ఏచ ఇగ్రస్వాదేశ అనే సూత్రం వచ్చేసి ఎత్తు స్థానం ఎప్పుడు వచ్చినా ఇక్కులే హ్రస్వంగా వస్తాయి. ఈ ఊ ఇరులే హ్రస్వంగా వస్తాయని చెప్పింది. ఔ ఉంది కాబట్టి ఔ స్థానంలో ఊ హ్రస్వంగా వచ్చేసి సుషావ అనే రూపం మనకు సిద్ధించింది. ఓకే.
ఇంకా అండి సుషావ ఏకవచనం కదా. ఈ సుషావ ఏకవచనం అండి. లిట్ లకార్ ప్రథమ పురుష ఏకవచనం. దుర్వచనం అంటే మరి అక్కడ దేనికి ఏకవచనం? ఇప్పుడు లిటి ధాతో అనభ్యాస లిటి పదత ధాతో ప్రథమస్య ఏకాచ ద్వే భవత ద్వే, అది ద్వివచనం. అక్కడ ద్విత్వం అంటే ద్విత్వం లాగా ద్విత్వం ద్విత్వం. కాదు. ద్వివచనం అంటాం కదా. ఓకేనా? ఆ ద్వివచనం చేయడాన్నే చేసేటప్పుడు ద్వివచనం ఎప్పుడు చేసినా అది హెచ్లోకి మాత్రం ఎక్కే హరస్వంగా వస్తుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. దీని అర్థం ఏమిటండి? సుషావ అంటే అవును. ప్రత్యర్థంలో అంటే వెళ్ళిపోయాడు, అతడు వెళ్ళాడు. రామాయణ మహాభారతం అతడు ఎవరు? రాముడా, కృష్ణుడా, ఎవరు తీసుకోవచ్చు. లిట్లకారంలో వెళ్ళిపోయాం అని అర్థం. వెళ్ళిపోయాడు అంటే భూతకాల అర్థం చెప్పాలి. వెళ్ళిపోయాడు ప్రథమ పురుష ఏకవచనం ఉంది కాబట్టి జగామ కదా, జగామ కాదు సమానార్థం. జగామ, రామ వనే జగామ అంటారు. జగామ గమ్ ధాతు చెప్తున్నారా? జగామ వెళ్ళిపోయాడు, అది గమ్ ధాతు. షూ ధాతు గత్యర్థ, ఇది వెళ్ళిపోయే అర్థంలో ఉంది. 2 OSP. రామః వనం శుషావ. రామః వనం శుషావ. అలాగా ద్వివచనం బహువచనం ఉంటాయి స్వామి. శుషావ శుష్వతు శుష్వహన. శుషావ శుషువతు శుషువుః. శుషుః. ఓకే. శుషువుః. శుషావ శుషువతు శుషువుః. అలాగ వస్తుంది. ఓకే. అలా ప్రయోగాలు మనకు ఇక రూపసిద్ధి ఎలా అనేది ముఖ్యం చూస్తాం. ఇటు ఒక ప్రయోగం అన్ని మనకు ముందు వచ్చినప్పుడు ఆటోమేటిక్ అర్థమవుతాయండి. ఓకేనా? సో ఈ రకంగా మనకు రూపసిద్ధి సిద్ధిస్తుంది. మిగిలిన ఇదేంటి? విభాష స్వేహి అనే సూత్రము స్వీ ధాతుకి సంప్రసారం చేయడం వలన ఇవన్నీ జరిగాయండి. ఒకసారి విభాష స్వేహి సంప్రసారం చేయదు. సంప్రసారం చేయకపోతే ఏముంటుంది? స్వీ అలాగే ఉంటుంది. స్వీ ఏమవుతుంది? అలాగే ఉంటుంది. అలాగే ఉండడం వలన అప్పుడు లిటి ధాతో అనభ్యాసస్య అనే సూత్రం వచ్చేసి స్వీ ద్విత్వం చేసేస్తుంది. ఏం చేస్తుందండి? స్వీ అనే ద్విత్వం చేసేస్తుంది. ఇక్కడ అక్కడ సంప్రసారం చేశాం కాబట్టి సు అయిపోయింది. ఆ సు రాగానే మళ్ళా అచ్చు అనే సూత్రం వచ్చి వృద్ధి చేస్తా ఉంటుంది. ఇవన్నీ జరిగామట ఓన్లీ సంప్రసారం జరగడం వల్ల. సంప్రసారమే రాదు. ఎందుకంటే విభాష స్వేహి అనే సూత్రం వచ్చి వికల్పంగా చేస్తుంది. అంటే ఒకసారి చేయలేదు, నిషేధించింది. ఒకసారి వికల్పేన భవతి, ఒకసారి అవుతుంది. ఇప్పుడు ఒకసారి అయ్యే పక్షం వికల్పం సంప్రసారం అయ్యే పక్షం చూసాం. ఒకసారి కాదు, కాని పక్షంలో ఏమవుతుంది? స్వీ ద్విత్వం అవుతుంది. మళ్ళీ పూర్వాభ్యాస ప్రకారంగా అభ్యాసం చెప్పి పెట్టుకుంటాము. తర్వాత స్వీ ఎదుపు మనకు స్వీ అప్పుడు ఈకి గుణం అవుతుందండి. ఏమవుతుంది? ఈకి గుణం అవుతుంది. స్వీలో ఉండే ఈకి గుణం అవుతే ఈకి గుణం ఏమవుతుంది? ఏ అయిపోతుంది, స్వే అయిపోతుంది. మళ్ళీ ఈకి గుణం ఏ అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ ఏ చోయ వాయావ ప్రకారంగా ఆయ్ ఆదేశంగా వస్తుంది. ఇక్కడ అవకాశ స్థానంలో ఆదేశం వస్తుంది. ఆవ్ అయిపోయింది, షావ్ అయిపోయింది. ఇక్కడ స్వీ ధాతువులో ఉన్నటువంటి ఈకి గుణం చేసి స్వే అయిపోయింది. ఏ పక్కన నలక ఆ ఉంటుంది కాబట్టి అచి పక్కన ఉంటే ఏ చోయ వాయావ ప్రకారం ఇక్కడ కూడా ఆయ్ ఆదేశం వస్తుంది. ఏ స్థానంలో ఐ స్థానంలో ఆయ్ ఆదేశంగా వస్తుంది. ఐ స్థానంలో ఇక్కడ కూడా అచోయతి ప్రకారంగా వృద్ధి అవుతుంది. గుణం కాదు, క్షమ్యత. అక్కడ వృద్ధికి ఊకి వృద్ధి అవు చేసాం కదా, అక్కడ ఈకి వృద్ధి ఐ చేస్తామండి. ఈకి వృద్ధి ఏమవుతుంది? ఈ స్థానంలో ఉండే ఈకి వృద్ధి ఐ అవుతుంది. ఐ అయిపోతే స్వై అయిపోయింది. స్వై ఇప్పుడు ఐకి ఏ చోయ వాయావ ప్రకారంగా ఆయ్ అవుతుంది. స్వాయ అయిపోయింది. అందుకే శిస్వాయ అయిపోతుంది. శిస్వాయ అనే రూపం సిద్ధిస్తుంది. సో దీంట్లో ఏం విశేషం ఏమి లేదండి. విభాష స్వేహి ప్రకారం సంప్రసారం నాభవతి అన్నప్పుడు సంప్రసారం కాలేదు కాబట్టి వెంటనే మనకు ఏమవుతుంది? లిటి ధాతో అనభ్యాసస్య అనే సూత్రం వచ్చి ద్విత్వం చేస్తుంది. స్వీ అలాగవుతుంది అన్నమాట. ఏమవుతుంది? స్వీ అవుతుంది. లేదంటే మనం ముందే చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఏం చేసుకోవచ్చు? ఇప్పుడు సంప్రసారం కాలేదు, సంప్రసారం కానప్పుడు స్వీ ఎలాగ ఉందో అలాగే ఉంటుంది. స్వీ నల్ ఇక్కడ నల్ నిమిత్తం చేసుకుని
మనం అచో ఇనితి ప్రకారంగా వృద్ధి చేసుకుంటామని. అప్పుడు సంప్రసారం కావడంలో ఊ అయిపోయింది కాబట్టి ఊకి వృద్ధి చేశాము. ఇక్కడ సంప్రసారం కాలేదు. సంప్రసారం కానప్పుడు ఈ అలాగే ఉంటుంది. ఈకి వృద్ధి చేస్తాం. ఈకి వృద్ధి ఐ అయిపోతుంది. స్వై ఆ అవుతుంది. నలుక అనుబంధం లోపిస్తే ఆ మిగిలిందా స్వై ఆ. స్వై ఆ ఈ స్థితిలో ఏ చోయ వాయావహ ఏమవుతుంది? స్వై ఆ ఈ స్థితిలో ఏ చోయ వాయాహ వచ్చి స్వాయ్ చేసింది. ఏమిటి? స్వాయ్. అప్పుడు స్వాయ్ ఈ స్థితిలో లిటి ధాతువుని అభ్యాస ద్విత్వం చేస్తా ఉంటుంది. మరి ద్విధు వచ్చి నేర్చే వచ్చి ఏం చెప్పింది? రూపాతి దేశం అయిపోతుంది అని చెప్పింది. ఏమవుతుంది? ద్వివచనం చేస్తే రూపాతి దేశం అయిపోతుంది. ఇక్కడ షౌ ఆ పెట్టుకున్నాము. ఇక్కడ స్వై స్వాయ్ ఆ వస్తుంది. స్వై స్వాయ్ ఆ కలిపితే సై సై స్వాయ. మళ్ళా హ్రస్వ ఏ ఇగ్రస్వాదేశే ప్రకారంగా స్వైకి హ్రస్వం అవుతుంది, ఈ అవుతుంది. అప్పుడు శిశ్వాయ అయిపోతుంది. ఏమవుతుంది? శిశ్వాయ. ఈ రకంగా సుషావ శిశ్వాయ రూపం సిద్ధిస్తుంది. మొత్తం ప్రక్రియ ఇదే విధంగా ఉంటుంది. విభాషా స్వేహి స్థానంలో అనేన సూత్రేణ వికల్పైన సంప్రసారం నా భవతి నస్తాం. అప్పుడు సంప్రసారం చేయము. సంప్రసారం చేయము స్వీ నల్ అలాగే ఉంటుంది. నల్కి అనుబంధం లోపం చేసుకుంటా ఆ మిగులుతుంది. కాబట్టి సంప్రసారం రాలేదు కాబట్టి సంప్రసారణార్థ సూత్రము రాదు. సంప్రసారం చేయలేదు కాబట్టి సంప్రసారణార్థ సూత్రము రాదు. కాబట్టి డైరెక్ట్ గా స్వీ ఆ ఈ స్థితిలో అచో ఇనితి అనే సూత్రం వచ్చేసి వీకి వృద్ధి ఐ చేసేస్తుంది. ప్రక్రియ మిగిలిన ప్రక్రియ అంతా ఒకే విధంగా ఉంటుంది. అక్కడ అవు ఉంది, ఇక్కడ వృద్ధి ఐ ఉంది. అక్కడ అవుకి హ్రస్వం ఊ చేస్తాము, ఇక్కడ ఐకి హ్రస్వం ఈ చేస్తాం. అదే తేడా. ఈ రకంగా శిశ్వాయ అనే రూపం కూడా మనకు సిద్ధిస్తుంది. కాబట్టి అది కూడా ప్రయత్నం చేయండి ఒకసారి. కాని పక్షంలో మనం చూద్దామండి. అస్తు మహోదయ జీ. ఏకగ్రాస్వాదేశ అనేది వృద్ధికి రివర్స్ ప్రాసెస్ లా ఉంది. ఏది మళ్ళీ చెప్పండి. ఏకగ్రాస్వాదేశ సూత్రము అది వృద్ధి సంధికి రివర్స్ ప్రాసెస్ ఉంది. అక్కడ ఓకారం నుంచి ఓకారం అవుతే ఓకారం నుంచి ఓకారం అవుతుంది. ఇంకో ఎనతికి సంప్రసారణం ఎలాగైతే రివర్స్ ప్రాసెస్, ఇక్కడ వృద్ధి సంధికి రివర్స్ ప్రాసెస్. అవకాశ ఊ అయింది, అవకాశ ఊ అయింది. ఇది రెండు విషయాలు, ఆత్మనకి వృద్ధి రాదయచికి రెండింటికి ఏమంటారు సంప్రసారణ లాగా ఉల్టా జరుగుతుంది. ఉల్టా అయిందండి. అంటే ఇక్కడ మీరు ఏం చెప్తున్నా మనకు ఇదంతా ప్రక్రియ అవుతుంది. ఉల్టా అదే ఇక్కడ వృద్ధి ఈ కాకుండా సారీ ఊ కాకుండా ఈ వచ్చేసింది. అంతే అంతే ఏమండి వృద్ధి వర్ణాలకి పూర్వవర్ణాలు వస్తాయండి. అంటే తర్వాత గురువు గారు మనకి ఇక్కడ ఆయ్ రావాల్సి ఉంది కాబట్టి వృద్ధి చేసుకున్నాము, లేకపోతే గుణం చేసుకునేవాళ్ళం. వృద్ధే ప్రాప్తం, గుణం ప్రాప్తం లేదు కదా. వృద్ధే ప్రాప్తమైంది. నితి పరమైనప్పుడు వృద్ధి వస్తుంది, గుణం రాదు. వృద్ధే ప్రాప్తమైంది, వృద్ధే ప్రాప్తమైంది అన్నమాట. ఓకేనా? అంటే నేను అనుకోవటము శిశ్వాయ ఆయ ఆయ్ అనేది వచ్చింది కాబట్టి మనకి వృద్ధి చేసుకున్నాము, లేకపోతే ఐ రావాల్సి కనుక ఉంటే గుణం చేసుకునే వాళ్ళం కదా అని నా ఉద్దేశం. రాదు, అదే అంటున్నా. ఐ చేసుకున్నామంటే ఆయా వచ్చిందన్నమాట. గుణం చేసుకుంటే అయ్యా వచ్చేదన్నమాట. ఆయ రాదు, అయ్యా వచ్చేది. అందుకనే గుణం వృద్ధి చేసుకున్నాము అని. వృద్ధే ప్రాప్తి, గుణం లేదన్నమాట. వృద్ధే చేసుకోవాలి, గుణం చేసుకోవడానికి అవసరమే లేదు, మనకు ప్రాప్తి లేదన్నమాట. అవునండి, మీరు చెప్పిన ప్రకారంగా వృద్ధి చేసుకోవచ్చు. ఇది కూడా సార్ధాతుకమే కదా. నలిపితే సార్ధాతుకం ఆర్ధాతుక ప్రకారంగా ఇగంతస్య అంగస్య గుణోభవతి అని చెప్పి రాసుకోవచ్చు. కానీ దానికి నిషేధిస్తూ నితి అని వస్తుంది కదా. ఇష్ట రూపం శిశ్వాయ గనక అట్లా చేసుకోవడానికి లేదు, వృద్ధే చేసుకోవాలి. వృద్ధి చేసుకోవాలి. ఒక రకంగా మీద ఆ రకం చెప్పచ్చు అన్నమాట. వేదసూత్ర ప్రాప్తం అవుతుంది, మన లక్ష్యానుగుణంగా వృద్ధే వస్తుంది. ఓకేనా? లక్ష్యానుగుణంగా వృద్ధే వస్తుంది.
అవునండి. ఓకేనా? ఆచార్య, నాదొక్క మనవి, చెయ్యొచ్చో చేయకూడదో నాకు తెలియదు కానీ జీ. మనము వరుసగా వారం రోజులు క్లాసులు పెట్టుకుంటాం, అంటే ఆదివారం తప్ప. అందరికీ అంగీకారం అయితే సోమ మంగళ బుధ 3 రోజులు పెట్టారనుకోండి, మిగిలిన 3 రోజులు మాకు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతకన్నా ఇంకేం లేదు. అంటే వరాస క్లాసుల్లోని పర్టికులర్ గా నా వరకు అయితే ఇంకొక మాట చదవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి అయిపోతుంది. మిగిలిన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అట్లనే ఉంటారేమో, రిటైర్ అవ్వకుండా ఉంటే. సో మీరు కానీ నిజమే గురువు గారు, మాకు హోంవర్క్ చేయడానికి టైం ఉండట్లేదండి. రచనానువాదం ఒక క్లాస్ అవుతోంది, అష్టాధ్యాయి ఒక క్లాస్ అవుతోంది, పొద్దున ఒక క్లాస్ అవుతోంది. టైం బొత్తిగా సరిపోవడం లేదు. అస్తు అండి, దీని గురించి మాట్లాడదాం. అండి. అస్తు, మంత్రపాఠం తర్వాత మంత్రపాఠ ఇది ఇంతవరకు మనకి అయిపోయింది. బిట్ యొక్క ఏంటండి? మీ వాయిస్ కట్ అవుతుందండి. అది ఇంకో పాపం ఉందండి, శిశువతుకు ఉంది కదా, అది ఎలా, అది కూడా ఒకసారి చెప్తారా? అదే చెప్తాను, టైం అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి ప్రయత్నించి శిశ్వాయ అనే రూపం ఒకటి ప్రయత్నించండి, కాని పక్షం అది కూడా రేపు చెప్తాను. మిగిలిన రూపాలను రేపు చెప్పుకుందామండి. ఓకేనా? అదొకటి ప్రయత్నించేయండి, ఎందుకంటే దానికి సమానంగా ఉంది కాబట్టి అదొకటి ప్రయత్నించేయండి అందరూ కూడా. మిగిలిన రూపాలను రేపు చెప్తా అండి. అస్తు, మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.